जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। ప్రభుజీ మీరు సింగ్ చేసినప్పుడు లాగ్ ఉంటుంది. అవునా? అయితే నేను మ్యూట్ చేస్తా ప్రస్తుతానికి. మ్యూట్ చేయండి. ఓకే. जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजन। यशोदानंदन ब्रज जन रंजना। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जन रंजना। यशोदानंदन ब्रज जन रंजना। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे। हरे रामा
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Prabhupada, Prabhupada, Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada. Gurudev, Gurudev, Jaya Jaya Gurudev, 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 Jaya Jaya Gurudev. Jaya Jaya Sitaram, 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 Jaya Lakshmana Hanuman. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada. Jaya Jaya Lakshmi Narasimha, Lakshmi Narasimha, Lakshmi Narasimha, Jaya Lakshmi Narasimha. Jaya Lakshmi Narasimha, Jaya Lakshmi Narasimha, Jaya Lakshmi Narasimha, Jaya Lakshmi Narasimha. Jaya Bhakta Prahlad, Bhakta Prahlad, Bhakta Prahlad, Jaya Prahlad Maharaj. Nittai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nittai Gaura Hari Bol. Thank you, Abhi. Thank you, Abhi. Hare Krishna. And thank you, Naresh Prabhu. Shri Shri Radha Krishna ki jai, Shri Shri Radha Neela Madhava ki jai, Shri Sita Rama Lakshmana Mahabhakta Hanumanu jai, Shri Prabhupada ki jai, Shri Gurudev Laku jai. Hare Krishna. Hare Krishna. Thank you. Hare Krishna Prabhuji. Thank you, Prabhu. Thanks for the opportunity. Actually, మా అదృష్టం ప్రభుజీ. లేదు ప్రభు, అదృష్టం అంతా నాదే. యాక్చువల్గా భక్తుల దృష్టి బతికిపల్లి సైడ్, మా ఊరి సైడు చూడడము, మా ఊరు చేసుకున్న చాలా అదృష్టము. అదేం ప్రభు, భక్తులంతా మీ ఊరి నుంచే ఉన్నారు. మీ సాంగత్యం దొరకడం మా అదృష్టం. సో మనకి ఫ్రెండ్స్ ప్రభుజీ అసోసియేషన్ దొరకడం మనకి చాలా అదృష్టం. ప్రభుజీ చాలా సెల్ఫ్లెస్ గా చాలా రాధనీల మాదకి ఇక్కడ చాలా సర్వ్ చేస్తుంటారు. తను కాకుండా ఫ్యామిలీతో పాటు యాక్చువల్గా తన ఇప్పుడు వర్క్ అయిపోయింది. తన
భగవంతుడి సేవ తీసుకుండా భక్తుల సేవ కోసం మన సైడ్ తిరిగి మనకి సర్వీస్ హెల్ప్ చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని మనం డెఫినెట్లీగా వినియోగించుకోవాలి. మనము ఎంత ఎంతూజియాజం చూపిస్తుంటే అంత ప్రభుజీ కూడా మోటివేట్ అవుతాడు, ఇన్స్పైర్ అవుతాడు. మనతో మళ్ళీ కలవడానికి, మళ్ళీ సమావేశం అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మనము ఎలా రెసిప్రోకేట్ చేస్తామని బట్టి కూడా ప్రభుజీ ఇంకా ఇంకా మన డివోటీస్ని కూడా మన ఊరి సైడ్ మళ్ళీ చూపించడానికి చేస్తారు, ఇన్స్పైర్ చేస్తుంటారు. ప్రభుజీ యాక్చువల్ ఎంతూజియాస్టిక్, చాలా ఉత్సాహాన్ని చూపించారు మనకి మన ఊరితో కలవడానికి. ఎందుకంటే ఇప్పుడంతా ఆల్మోస్ట్ మే 5 నెలలు మనకు భగవద్గీత బుక్స్ డిస్ట్రిబ్యూట్ అయినప్పటి నుంచి ప్రభుజీకి తెలుసు. సో ప్రభుజీ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాడు మన ఊరికి హెల్ప్ చేయడానికి. ఆయన చాలా అన్ని సేవలలో భగవంతుడి భక్తి కలిగించడము పెద్ద సేవ. మెటీరియల్ సేవ అందరు చేయగలరు ఎవరు, బట్ భగవంతుడి సైడ్ భక్తిని కలిగించడం, మన ఊళ్ళో భగవంతుని నిలపడం ఇట్స్ నాట్ ఆర్డినరీ. అన్నిటికంటే పెద్ద సేవ అదే, మంచి సేవ అదే. హరే కృష్ణ. నా పేరు శ్రీవల్లభ్ దాస్ అండి. అదే నేను నరేష్ కి చాలా నాళ్ళ నుంచి తెలుసు. ఐ థింక్ సుమారు 4-5 ఏళ్ళ నుంచి తెలుసు. మొత్తం ఫ్యామిలీ అందరూ తెలుసు అనమాట. చాలా చాలా ఇన్స్పైరింగ్. ఇక్కడ భక్తులందరూ కూడా, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ అందరూ కూడా నరేష్ అన్న, నరేష్ వాళ్ళ ఫ్యామిలీ అన్నా కానీ అందరూ చాలా ఉత్సాహపడతారనమాట. చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు మీకు మంచి ఆపర్చునిటీ, మీకు బాగుంటది అనుకుంటున్నారు. తెలియదు, అది చూద్దాం. ఇవాళ క్లాస్ అయ్యాక తెలుస్తుంది. మీకు ఉత్సాహం కలిగిస్తాను అయితే నిరుత్సాహం అవుతుంది, ఇప్పుడు తెలిసిపోతుంది, కొద్దిసేపటి తెలిసిపోతుంది. సో కొద్దిసేపు ఉండండి నాతో పాటు. విల్ ట్రావెల్ టుగెదర్. కనీసం ఒక్క రోజైనా కానీ మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. హరే కృష్ణ. నా పేరు శ్రీవల్లభ్ దాస్ అండి. హరే కృష్ణ. పదవే మీ అందరికీ నేను కనిపిస్తున్నాను బానే, ప్లస్ నా కంప్యూటర్ స్క్రీన్ కనిపిస్తున్నా అండి. ఓకే ఓకే. సో మామూలుగా ఆనవాయితీ ఏంటంటే ముందు మంగళాచరణ ప్రేయర్స్ చేస్తామన్నమాట. మంగళాచరణ ప్రార్థనలు క్విక్ గా 1 నిమిషం కంటే ఎక్కువ పట్టదు. స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. క్షమించండి, తెలుగులో ఇంకా నేను పుల్ చేయలేదు, ఇంకా ప్రస్తుతానికి ఇంగ్లీష్ లోనే. బట్ ఈజీనే, అందరు ఈజీగా ఫాలో చేయొచ్చు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మళ్ళీ భక్తులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇవాళ మీతో ఇలా పంచుకుంటున్నందుకు. అయితే ఇది మీరు డివైఎస్ కోర్స్ చేస్తున్నారు కదండి, కొన్ని వారాలు బట్టి చేస్తున్నట్టున్నారు. కొన్ని వారాలు బట్టి నరేష్ ప్రభు మీ అందరికి చక్కగా చెప్తున్నట్టున్నారు. సుమారు ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ కి వచ్చేసింది. చూద్దామండి ఎలా ఉంటుందో క్లాస్, నెక్స్ట్ క్లాసెస్ ఏముంటాయో. బట్ దానికంటే ముందు నాకు మీరందరూ తెలియదు కాబట్టి, కాకపోతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కంటే ఇంతవరకు మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏదేది బాగా ఉంది, ఆర్ దేంట్లో సందేహాలు ఉన్నాయి, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, అలా స్టార్ట్ చేద్దామండి. ఆ తర్వాత ఇవాళ క్లాస్ ఏంటో చూద్దాము. సో మీరు ఏమి సిగ్గుపడకుండా, ఏమి సందేహించకుండా ప్లీజ్ చెప్పండి, ఇంతవరకు మీరు ఏం నేర్చుకున్నారు, ఏమేం కావాలి చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు తెలుగులో ఇంత బాగా మాట్లాడుతున్నందుకు మీకు మా నరేష్ ప్రభుకు ధన్యవాదములు.
అది స్వామి కూడా మేము ఉందండి. ఇంతకుముందు మాకు ఆ, ఇక్కడ స్వామి మాది బతికేపల్లి. స్వామి ఇక్కడికి ప్రభు వచ్చినప్పుడు మేము వారం రోజులు క్లాస్ కి అటెండ్ అయినాము. ఆహా, వెరీ గుడ్, చాలా వెరీ గుడ్. చాలా బాగా అనిపించింది. ప్రసాదము, దాని వాల్యూ, ఆ ప్రసాదము తయారు చేయంగా ఎన్ని జీవరాశులు మనం చంపుతున్నాము, దానికి దేవుని దగ్గర పెట్టినాక ఏ రకంగా పాపహరణం చేసుకున్నాడు అన్ని నరేష్ ప్రభు ద్వారా మేము తెలుసుకున్నాము. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్ అండి, కరెక్ట్. నాలుగు నాలుగు రజగుణం, మన 4 గుణాలు అవి అన్ని తెలుసుకున్నాం. అయితే ప్రభు విషయం ఏంటంటే భగవద్గీత ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే మనం ధర్మంగా ఉండాలి, ఆ భక్తితోటి ఉండాలి అని ఉన్నాము. కానీ అంటే వాస్తవానికి మనం మనం ఉంటున్నాం, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉంటే ఈ రకంగా మనం ధర్మ మార్గంలా భక్తి మార్గంలా ఇట్లా ఉంటే ఎదుటివారు అంటే ఈ మామూలుగా వాళ్ళు అన్యాయపరంగా ఉన్నవారే ఈ రోజుల్లో ఎదుగుతుర్రు. మనం ఇలా అంటే ఇలా అన్యాయంగా ఉండాలని కాదు, కానీ ఇప్పుడు ఇలా ఉంటే మనం ఏంటంటే మనం మన అట్టడుగు స్థాయికి పోతున్నాం కదా. అలాగని మనం అధర్మం అది చేయలేము. కృష్ణుడు ఏం చేస్తాడు, మీరు మీ కర్మలన్నీ అనుభవిస్తారు మీరు అంటారు. కానీ ఇప్పుడు ఈ రోజు పాపం చేసిన వారు ఎప్పుడో అనుభవిస్తే కర్మ, ఈ రోజు న్యాయంగా ఉన్నవాడు అయితే ఈ రోజు అయితే అన్యాయం అయితే అయిపోతుండు కదా. మరి నిజమే, దీన్ని నిజమే, ఏ మీరు రకంగా చెప్పింది నిజమేనండి. ఇప్పుడు మనం గణేష్ గారు. దీన్ని ఏ రకంగా చూసుకుంటాం, Yeah. అలాగని మనం మరి ఆ పాపము అది చేస్తే సరే తర్వాత జన్మ ఇప్పుడు ఈ రకం కొన్ని రోజులు ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుందంటే సరే ఎప్పుడో అయ్యేదానికి ఏం చేస్తాం ఏంటి, రేపటికంటే ఈ రోజు అయితే ముఖ్యం, ఈ రోజు మనకు ఈ రోజు అయితే మన చేతులకు రావాలి, కానీ ఎవరు అన్యాయం న్యాయం ఉంది రేపు ఎట్లా జరుగుద్ది కదా అని అంటారు. బాగుంది, బాగుంది, మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు చాలా చక్కగా చెప్పారండి గణేష్ గారు. అయితే మీరు చెప్పిన ఈ కన్సర్న్ ఉంది చూసారా, అంటే మీకున్న ఈ సందేహము ఇది కొత్త సందేహం కాదు. మీరేమన్నారు, ప్రస్తుతం మనం ఉన్న కలియుగంలో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనము కేవలం ధర్మాన్నే పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ మనల్ని అంటే ఏమంటారు, మన అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి మనం ఇంకా వెనక్కి నెట్టేస్తారు కదా అని అడిగారు మీరు. కరెక్టే. కాకపోతే ఈ కన్సర్న్ ఎప్పటి నుంచో ఉందన్నమాట. మీకు ఒక పదం చెప్తాను, మీకు తెలుసో లేదు మీరు చెప్పండి. ఒక సిద్ధాంతం ఉందండి, దాని పేరు చార్వాక సిద్ధాంతం. ఇప్పుడు విన్నారా అని పేరు? ప్రభు చార్వాక సిద్ధాంతం అనేది రాముడి కాలంలో మాట్లాడబడింది అనమాట. ఒక చార్వాకుడని ఒక ముని ఉండేవాడు అనమాట. సో ఎప్పుడైతే రాములు వారు ఆయన వాళ్ళ తండ్రి మాటలు విని నేను అడవికి వెళ్ళిపోతున్నప్పుడు చాలా మంది ప్రయత్నిస్తారనమాట, వెళ్ళొద్దు ఇక్కడే ఉండని చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. అందులో భాగంగా ఒక ఆయన చార్వాకుడని ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్తారనమాట, అంటే ఆయనకున్న లాజికల్ పాయింట్స్ కొంచెం చెప్తారనమాట. సో దాన్ని చార్వాక సిద్ధాంతం అంటారనమాట. ఇప్పుడు మనం అంత డీటెయిల్స్ వెళ్ళక్కర్లేదు. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇంగ్లీష్ లో బెగ్, బారో ఆర్ స్టీల్ అంటారు. అంటే మీరు దొంగతనమైనా చేయండి, లేదా అప్పన్నా చేయండి, ఆర్ బెగ్ లేదా అడుక్కునైనా తీసుకోండి, ఏదో రకంగా తీసుకుని ఆనందంగా ఉండాలి. సో తెలుగులో చెప్పాలంటే బెగ్, బారో, స్టీల్ ని చాలా ఈజీగా ఏమంటారంటే అప్పు చేసి పప్పు కూడు. పోనీ తిన్నారా ఎప్పుడన్నా తెలుగులో? అదేనండి. సో అదే అనమాట. అట్లా చెప్తే అప్పుడు రాములు వారు మొత్తం రిజెక్ట్ చేస్తారనమాట, అలా కాదని చెప్తారనమాట. సో రాములు వారు మొత్తం రామాయణం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ధర్మంతో ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా ఎలాగైనా కానీ నెగ్గుకొస్తారనమాట. సో ఇప్పుడు మీరు మహాభారతంలో చూసుకున్నా గానీ కృష్ణుడు పాండవుల వైపే ఎందుకుండి యుద్ధం చేశారైనా? యుద్ధం చేయలేదు. మన వాళ్ళకే సపోర్ట్ ఎందుకున్నారు, కౌరవుల వైపు ఎందుకు లేరు? ఎందుకంటే కారణం ఒకటే, ఎందుకంటే పాండవులు ఇప్పుడు ధర్మం వైపే ఉన్నారు కాబట్టి. మనం ఎప్పుడైతే ధర్మం వైపు ఉంటామో భగవంతుడు వచ్చి మన పనులు చేయడు. అంటే సపోజ్ మీకు కొన్ని ఇక్కడ మార్ట్గేజ్ అంటాం, అంటే ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, అప్పు కడతాం అనమాట. అప్పు మెల్లమెల్లగా తీర్చుకుంటాం. సో మనం దేవుణ్ణి పూజిస్తే దేవుడిచ్చి మన అప్పు కట్టడు, కరెక్టే. కానీ మనము ధర్మంగా ఉండి మన రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీర్చుకోవచ్చో ఆ శక్తిని, ఆ యుక్తిని, ఆ ఇన్స్పిరేషన్ అన్ని ఇస్తారనమాట, ఆ మార్గదర్శనం చేస్తారనమాట భగవంతుడు. అందుకని ధర్మం మాత్రం ఎప్పటికీ తప్పకూడదు. ప్రభు మీరు అన్నది విజయం అయితే, అంటే నేను ఒక 2 నిమిషాలలో మాట్లాడతా. అయితే మా కాడ ఒక రూమ్, మా ప్లేస్ లో ఒక రూమ్ ఉంది. అయితే ఆ పిల్లర్ కు చెరిసగం రావాలి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడే, మన పిల్లర్ సైడ్ మొత్తం గోడ పెట్టుకోను, సరే నేను కట్టుకున్నా నీ ఇష్టం చెయ్యి అన్నాడు. అంటే ఆయనతో తలపడంటే మనకు లేదు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ అయితే మనది 6 ఇంచుల జాగా వేయింది, మనకు ఈడ ఏం లేదు. ఇప్పుడు ఆయనకు మనకు ఇప్పుడు మనం ఏంది భగవంత ఆయన ఎప్పుడు పాపం చేస్తాను మనం
అంటే మనం వేడుకురుడా, లేకపోతే నాకు అన్యాయం అయింది, నా న్యాయం ఎలా కావాలని కోరుకున్నా మనం. అంటే కొన్ని అంటే ఈ ధర్మం అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నా అంతే. అది అర్థమైంది. ఉదాహరణ బెటర్ అండి బాబు. మనము ఏదో థియరిటికల్ గా పుస్తకాల్లో మాట్లాడుకునే కంటే ప్రాక్టికల్ మన ఇష్యూస్ మాట్లాడుకోవడమే అయితే చాలా. మనం యా మా క్లాస్ మాకే పర్సనల్ గా జరిగింది ఈ విషయం. అయితే మేమేంటున్నాం అంటే మామూలుగా ఇప్పుడు నేననేది ఏంటంటే, నేను అధర్మంగా వెళ్ళి కొట్లాడన్నా సరే, నేను న్యాయంగానే ఉన్న భగవంతా, నువ్వు ఎప్పుడో వానికి శాస్త్రి చేస్తావని మొక్కుడా మనం ఇది ఈ ఆ, రకంగా. ఆ. మీరు యాక్చువల్లీ ఇప్పుడు అన్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. లాస్ట్ ఆ, టైం అంటే ఇది వరకు మీరు డివైఎస్ లో ఒక టాపిక్ చదువుకున్నారు కదా, కర్మ సిద్ధాంతం ఉమ్, గురించి చదువుకున్నారు. కరెక్టేనండి? లాస్ట్ ఉమ్, వీక్ కర్మ సిద్ధాంతం గురించి చదువుకున్నారు, అవునా? అందులో ఈ ఉమ్. ఒక పాయింట్ వచ్చిందో లేదో ఒకసారి మీరు ఆలోచన చెప్పండి. కర్మ ఫలితాలు అంటే మనం చేసిన కర్మకి వాటి ఫలితాలు ఎలా రావచ్చు? అంటే వెంటనే వస్తాయా, లేదా ఆలస్యంగా వస్తాయా, లేకపోతే ఆలస్యంగా అంటే కొన్ని జన్మల పాటు రావచ్చా? అది ఎప్పుడన్నా మీరు విన్నారా అండి ఈ విషయం? మన కర్మ ఫలితమే ఈ జన్మల మనం ఇప్పుడు ఎన్నో చేసిన కర్మ ఫలితమే ఈ జన్మలు ఇప్పుడు ఈ రకంగా అనుభవిస్తున్నాం మనం. కరెక్ట్. మరి ఈ ఈ జన్మలు చేసే కర్మల ఫలితాలు? ఇప్పుడు ఈ కలియుగంలో మరి ఈ జన్మలు చేసిన ఈ జన్మల్ని అనుభవిస్తారా ఇప్పుడు ఈ తెలియదు స్వామి. ఓకే. మంచి మాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి. సపోజ్ మనము ఒక రోడ్డు మీద వెళ్తున్నాం. ఓకే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ మనకి బుద్ధి పుట్టో లేకపోతే అవతల వాడికి బుద్ధి లేకో ఎందుకో వాడు వచ్చి మనల్ని ఒక చెంప చెల్లు అనిపించాడు అనుకోండి. ఉమ్. పోనీ మనమే ఎవరన్నా చెంప మీద కొట్టామనుకోండి, అప్పుడు సామాన్యంగా ఏమవుతుంది? ఎదుటివారు బాధపడుతారు, అయ్యో నేను ఏమన్నా అని అనవసరంగా నన్ను కొట్టాడు. అది పాతకాలం, మీరు సత్యకాలం ఉన్నారు. ఈ కాలంలో ఏంటంటే వాడు వెంటనే మనకు తిరిగిస్తాడనమాట. తిరిగి తిరిగి సామాన్యంగా ఇవ్వాలి తిరగడమే అంటే. కాకుండా వడ్డీగా ఇంకో 2-3 యాడ్ కేసు కూడా ఇస్తాడనమాట. అంటే మనం ఒక దెబ్బ కొడితే వాడు 3-4 దెబ్బలు కొడతాడు అనమాట. ఓకే, ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే కొన్ని కర్మలకి ఫలితాలు వెంటనే వస్తాయన్నమాట. ఇంకొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాకపోవచ్చు, నేను కాకపోవచ్చు, ఎవరో వాళ్ళు చాలా ఫుల్ పార్టీ చేసుకుంటుండొచ్చు అనమాట. అంటే వాళ్ళు బిర్యానీలు తింటారు, మసాలాలు తింటారు, అన్ని పంచికి తిన్నారు ఆ రోజు. లైక్ ఫుల్ సారాయి కావచ్చు, విస్కీ కావచ్చు, బాగా తాగేశారు అనమాట. తాగినంతసేపు చాలా ఎంజాయ్మెంట్ ఉందన్నమాట. నెక్స్ట్ రోజు ఏమవుతుంది? అదే ఇందులో మైండ్ లో ఉన్నంత సేపే మనకు అది ఆనందం అన్నది ఉంటది. సో ఇంగ్లీష్ లో హ్యాంగ్ ఓవర్ అంటారు. హ్యాంగ్ ఓవర్ అని మీరు పేరు వింటారు కదా. అంటే ఆ రోజు నెక్స్ట్ రోజు ఫుల్ తలనొప్పి వస్తుంది అనమాట. లేవలేకపోతాము, అది కింద మీద పడతాము, అన్ని బాధలు వస్తాయి అనమాట. సో ఇందాక దానికి దీనికి తేడా ఏంటి అంటే, కొన్ని కర్మలకి ఫలితం వెంటనే వస్తుంది అనమాట, ఇమ్మీడియట్. కొన్ని వాటికి కొంచెం టైం పట్టొచ్చు అనమాట. ఆ టైం అనేది ఒక్కొక్కసారి కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. అది కలియుగమే అని కాదు, ఏ యుగంలో అయినా అది అవుతుంది అనమాట. సో క్రమేణా కంపల్సరీ మనకు వస్తుంది అనమాట. అప్పుడు మనకి అనుకోవచ్చు అనమాట, మీరు ఇందాక అన్నారు కదా, ఈ జన్మలో మనకి రాకపోతే మనం చేసిన వాటికి ఫలితము యూజ్ ఏంటి, ఎప్పుడో వస్తే ఏంటి అనుకున్నారు కదా. దానికోసం ఏంటంటే మనము లాస్ట్ కష్టం ఏం చెప్తారంటే, మీకు కర్మ గురించి చెప్పినప్పుడు కాలం అని కూడా చెప్తారనమాట, ప్రకృతి అని కూడా చెప్తారనమాట. మనం ఉన్న ఈ చరాచర జగత్తు అంతా ప్రకృతిలోకి వస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ అంటే మొత్తం ఈ యాక్టివిటీస్, వాటి ఫలితాలు అవన్నీ కూడా ఒక కాల ప్రమేణంలోనే వస్తాయన్నమాట. సో దాన్ని కాలం అంటారనమాట. ఈ కాలం అనేది ఎలాగంటే చాలా చిన్న మైక్రో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ లో చూస్తున్నాం అనుకోండి, మినిట్స్ అంటే నిమిషాలు అంటాం, ఇంకా తక్కువ క్షణాలు అంటాం. ఓకే, పెద్ద స్కేల్ తీసుకుంటే గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఎట్సెట్రా అట్లా అనుకుంటాం. కరెక్టే. కానీ మన వేదాస్ లో, అంటే మన శాస్త్రాల్లో, మన గ్రంథాల్లో ఎంత బాగా చెప్పారంటే, ఆ మైక్రో ఎలాగుంది అంటే, మైక్రో అంటే చిన్న చిన్న లెవెల్ ఆఫ్ టైమ్ మెజర్మెంట్ ఎలాగుంది, అది కాకుండా వాళ్ళు ఏం చెప్తారంటే యుగాలు అని చెప్తారు. మీరు యుగం అని పేరు వినుంటారు కదా. కలియుగం అంటే సుమారుగా 432,000 సంవత్సరాలు అనమాట. దానికి రెండింతలు ద్వాపర యుగం, దానికి మూడింతలు త్రేతాయుగం, దానికి నాలుగింతలు సత్యయుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు 72 వేస్తే ఒక ఆ మన్వంతరం అంటారనమాట. అలాంటి 14 మన్వంతరాలు ఒక ఆ కల్పం అంటారనమాట. ఇదంతా కలిపి కేవలం బ్రహ్మ లైఫ్ టైంలో కేవలం ఒక రోజు అనమాట. సో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఈ జన్మ మాత్రమే చూసామనుకోండి, మనకు అలా అనిపిస్తుంది అనమాట. కొంచెం వెనక్కి తగ్గి కాస్త పైనుంచి చూడాలన్నమాట. అంటే మనం విమానంలో వెళ్తున్నాం అనుకోండి, కింద ఏ రకంగా అయితే మొత్తం మనకి ఐడియా వస్తుందో, టౌన్ అంతా ఎలా ఉందో, ఆర్ ఇళ్ళన్నీ ఎలా ఉన్నాయో, ఎక్కడ నదులు ఉన్నాయో, ఎక్కడ కొండలు ఉన్నాయో, ఎక్కడ గుట్టలు ఉన్నాయో, ఎంత మంచిగా కనిపిస్తుందో, అలా కొంచెం వెనక్కి వెళ్ళి చూడాలన్నమాట. వెనక్కి వెళ్ళి చూస్తే
ఇవాళ అయితే ఏంటి రేపు అయితే ఏంటి అని మనకు ఆ అర్థం వస్తుంది అనమాట. అందుకనే నరేష్ గారు ఇంత టైం తీసుకుని ఇంత సమయం వెచ్చించి ఇంత శక్తి పెట్టి మొత్తం మీకు అన్ని సిస్టమేటిక్ గా చెప్తున్నారనమాట. ఇవన్నీ అర్థమైతే మనకు తెలుస్తామాట. తొందర అక్కర్లేదు. దేవుడి దేవుడి చేతిలో మనం భారం వేస్తే మనకి ఏ తొందర అక్కర్లేదు అనమాట. ఆయనే చూసుకుంటాడు మనకు కావాల్సినవన్నీ. కానీ దాని మీనింగ్ ఎవరన్నా మన మీద అన్యాయం చేస్తే ఏమీ చేయకుండా కూర్చోమని మాత్రం కాదు. అది తప్పుడు అర్థం. మనం కంపల్సరీగా యుద్ధం చేయాలి, కంపల్సరీగా మన హక్కులు మనం పోరాడాలి. కానీ ఏం చేసినా ధర్మబద్ధంగా మాత్రమే చేయాలన్నమాట. అది అది అఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. మీకు కొత్తగా ఏం చెప్పట్లేదు, మీకు మీకు తెలిసింది చెప్తున్నాను. బట్ కేవలం ప్యాకేజింగ్ డిఫరెంట్ అన్నమాట. కాస్త వేరే వేరే పదాల్లో భగవద్గీత ఏం చెప్తుంది, శాస్త్రాలు ఏం చెప్తున్నాయని ఆ దృక్కోణంలో మాత్రమే మీకు ప్రెసెంట్ చేస్తున్నాం అంతే. మీకు తెలియంది ఏం కాదు ఇది. ఓకేనా గణేష్ గారు? ఓకే స్వామి. నరేష్ స్వామి చేయబట్టి మాకు వారం రోజులు క్లాస్కి వెళ్ళాము. మేము ప్రార్థన కీర్తన చేసాము. ఒక సంకీర్తన ఒకటే బ్యాక్ ఉంది. స్వామి డిసెంబర్ లో వస్తా అన్నాడు. ఈ అలసుతో మేము కంప్లీట్ చేస్తాము. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సో ఇదంతా హరే కృష్ణ. పార్ట్ ఇదో డిస్కవర్ యువర్ సెల్ఫ్ అంటారు కదండి. ఇంతకీ డిస్కవర్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చాలా చాలా టాపిక్స్ నేర్చుకున్నారు కదా, అంటే మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లో ఏం నేర్చుకుంటారంటే ఆమ్, ఆ, ఏమంటారు, సుఖాల కోసం పరుగులాట ఆర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్, అది నేర్చుకుంటారు. నెక్స్ట్ లోనేమో నేనెవరిని, హూ యామ్ ఐ, మన ఉనికి ఏమిటి, మనం ఆత్మనా లేదా కాదా, ఇంకేమిటి, వాళ్ళు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా. ఎందుకంటే ఇలాంటి అన్యాయాలు ఇట్లాంటి ఘోరాలు ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ఒక్కొక్కసారి డౌట్ అందరికీ కలుగుతుంది, మనలాంటి వాళ్ళకి కూడా కలుగుతుంది అనమాట. అదేమో దేవుడు ఉన్నాడా లేదా, or భగవంతుడు ఉన్నాడా లేదా. ఒకవేళ భగవంతుడు ఉంటే ఎవరు ఆయన, లేకపోతే ఇన్ని పేర్లు ఉన్నాయి, ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఏమిటి ఆ భగవంతుని తెలుసుకోవడం ఎలాగా, ఇవన్నీ మీరు నేర్చుకుని ఉంటారు. అలాగే ఇంకోటి కూడా నేర్చుకుని ఉంటారు, అదే కర్మ గురించి, కాలం గురించి, ఇవన్నీ నేర్చుకుని ఉంటారు. సో ఇవన్నీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎ కోర్స్, ఒక కోర్సు. దాని పేరు డిస్కవర్ యువర్ సెల్ఫ్. డిస్కవర్ యువర్ సెల్ఫ్ అనగానేమి, మీ మాటల్లో మీ సొంత భాషలో మీకు ఎలా అర్థమైతే అలా చెప్పండి. ఎవరైనా చెప్పండి. మన గురించి మనం తెలుసుకోవడం బేసిక్ గా ప్రభుజీ. సో వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అంటే ఇప్పుడు నా బేసిక్ గా గురించి ఇప్పుడు సపోజ్ మన గురించి మనం తెలుసుకోవడం అన్నారు. అప్పుడు నేను చెప్పొచ్చు, నేను ఒక భారతీయుణ్ణి, నేను ఒక పెద్ద ఇంజనీర్ని. అదేనా తెలుసుకోవడం అంటే మన గురించి మనం? అలా కాదు, అంటే Hmm. అలా కూడా అయి ఉండొచ్చు. బట్ మేము నేర్చుకున్నది ఏంటంటే యాక్చువల్ గా మనం చాలా మెటీరియల్ లైఫ్ కి అలవాటు పడిపోయినాం. ఓకే, సో కరెక్ట్. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే అసలు మనం నిమిత్త మాత్రం, ఏది మనది కాదు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ వెరీ గుడ్, అనేది వెరీ గుడ్. అంటే మేబీ అది డిస్కవర్ యువర్ సెల్ఫ్ అనేది అదే అనుకుంటున్నాను నేను. మీరు వెరీ గుడ్, బాగా చెప్పారండి. మీరు యాక్చువల్ గోల్ చెప్తున్నారు, బట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ ఒక గోల్, దాని దాని ప్రయోజనం ఏంటి చెప్తున్నారు. మీరు చాలా బాగా చెప్పారండి. దానికంటే ముందు మీరు ఏమన్నారంటే మన గురించి మనం తెలుసుకోవడం, అది కూడా కరెక్ట్, వెరీ వెరీ గుడ్ అండి. ఆర్ కొంచెం శాస్త్రపరంగా మాట్లాడాలంటే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం ఆ మార్గంలో వేసే మొదటి అడుగు ఆర్ మొదటి మెట్టు అనుకోవచ్చు. అదే డిస్కవర్ యువర్ సెల్ఫ్. అంటే మీనింగ్ అంటే మనం అసలు ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము, ఎందుకు వచ్చాము ఇక్కడికి, మన పర్పస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఇదేనా మన హోల్ గోల్, ఆర్ ఇదేనా మెటీరియలిస్టిక్, మీరు ఇందాక అన్నారు కదా, అదేనా దానికంటే ఇంకేమైనా ఉన్నదా, దీనికంటే బెటర్ ఏమన్నా ఉందా, ఎలా ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి. మీరు అన్నట్టుగా మీరేమన్నారు, అన్నిటికంటే తెలుసుకోవడం అంటే ఏది మనది కాదు, అంతా భగవంతుడు అన్నారు. మీరు అనేది పర్ఫెక్ట్, దాన్ని అయితే ఎవరు ఖండించలేరు. అయితే ఆ లెవెల్ కి ఎలా వెళ్ళాలి, మధ్య మధ్యలో ఆ మార్గంలో ఆ బాటలో మనకి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవచ్చు, ఎన్నో ఆటంకాలు ఎదురవచ్చు. వాటినన్నిటిని ఎలాగా అధిగమించాలి, ఎలా అడ్రస్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అనేదే త్రూ నాలెడ్జ్ అండ్ త్రూ టూల్స్, టిప్స్, ట్రిక్స్, వీటన్నిటి కూడా ఇచ్చేదే డిస్కవర్ యువర్ సెల్ఫ్ కోర్స్. సో ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆత్మ సాక్షాత్కారం ఆర్ తెలుసుకోవడం, మనం అసలు ఎందుకున్నాము, అసలు ఏం చేయాలి, ఎందుకు చేయాలి అని తెలుసుకోవడం, మొత్తం అంతా ఇంత డిస్కవర్ యువర్ సెల్ఫ్. బాగా చెప్పారండి గణేష్ గారు, వెరీ గుడ్. సో అయితే ఇంకా అన్లెస్ మీ ఎవరికైనా సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ లేకపోతే కనుక ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దాము. బట్ ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసే ముందు హలో, ఒక క్వశ్చన్ ప్రభు. చెప్పండి రమేష్ గారు. సో అందరికీ ఏదైనా చేస్తున్నప్పుడు యాంగ్జైటీ వలన లేకపోతే చెయ్యాలి అన్న తపనతోనో ఫస్ట్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ,
బై ద టైమ్ ఇట్స్ గోయింగ్ డైల్యూట్ అవుతుంటది, కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అంటే హౌ హౌ టు మోటివేట్ అవర్ సెల్ఫ్, అంటే మనకి మోటివేషన్ ఎలా ఉండాలి, కన్సిస్టెన్సీ కావాలి. మీరు ఇంత పెద్ద క్వశ్చన్ చెప్పారు కదా, దీన్ని Yeah. తెలుగులో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? అది ఆంధ్రులకు ఆరంభ శూరత్వం అంటారు. ఎప్పుడు విన్నారండి ఎవరైనా? ఆరంభ శూరత్వం అంటే ముఖ్యంగా ఇది ఆంధ్రులకి అంట, ఎందుకు తెలుగు వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటదంట. మొత్తం అన్ని రకాల జనాలు కూడా అందరిలోకి మనకే ఉంటదంట ఆరంభ శూరత్వం. ఆరంభం అంటే స్టార్టింగ్ అన్నమాట. శూరత్వం అంటే అప్పుడే మన పెద్ద వీరులం, పెద్ద సూర్యులం, మనం అది ఇది పొడి చేస్తాం, పీకేస్తాం అని ఉంటది అనమాట. ప్లస్ రమేష్ గారు అన్నట్టు తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట. సో అది ప్రాబ్లమే, అది కరెక్టే. సో ఆన్సర్ వెంకయ్య ఏంటి? నాయుడు ఊత పదం సూత అదే, ఆయన ఎక్కువ అదే అవునండి, వాడతాడు. అవునా అండి, నాకు ఉపరాష్ట్రపతి తెలియదు, వెంకయ్య చెప్పారు. నాయుడు. వెరీ నైస్. నేను నిజంగా వెళ్ళలేదండి, నాకు ఆయన మాటలు తెలియదు. యా, బట్ రమేష్ గారు అంతా చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఆంధ్రులకు ఆరంభ శుద్ధం ఉత్తినే అంటారు అనమాట, దీనికి అంటారు. నిజమే అది. సో ప్రభు ఏంటంటే, మనము ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు ఏ రీజన్స్ తో స్టార్ట్ చేసాం అనేది ముఖ్యం అనమాట. సపోజ్ మన రీజన్స్ కరెక్ట్ కాదనుకోండి, అప్పుడు ఫస్ట్ లో బాగానే ఉన్నా కానీ తర్వాత ఉత్సాహం తగ్గిపోతుంటది అనమాట. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఏ రీజన్ అయినా కానీ, ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఆయన రైటింగ్స్ లో కానీ ఎక్కడ కానీ ఒకటి అంటారు, ఏమంటారంటే తెలుసా? హౌఎవర్ ఆర్ ఏదో రకంగా కృష్ణుడిని తీసుకోవడమే ముఖ్యం. ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని తీసుకోవడమే ముఖ్యం. ఏ కారణం వల్ల తీసుకున్నామని కాదు, ఏదో రకంగా తీసుకోండి, అప్పటి నుంచి మన లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్తారనమాట. ఆ రకంగా చూసుకుంటే మన ఉత్సాహం అలాగే ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అది లక్కీలీ అది లాస్ట్ క్లాస్, డివైస్ లో లాస్ట్ సెషన్ ఉంది కదండి, అప్పుడు చెప్తారు. బట్ అప్పటి వరకు మిమ్మల్ని వెయిట్ చేయమనకుండా ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ గా చెప్తాను. ఏంటంటే దానికి కీ ఏంటంటే సాధు సంగతి, అంటే సాంగత్యం ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పిల్లలు ఉన్నారా అండి రమేష్ గారు? ఎస్ ప్రభు. వాళ్ళు సపోజ్ వాళ్ళు కొంతమంది స్నేహాలు చేస్తారు, వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ ఉండొచ్చు అని ఉండొచ్చు. ఒక్కొక్కసారి మీరు చెప్తుండొచ్చు, ఏమని, అరే వీళ్ళని కాదురా, వీళ్ళతో ఎక్కువ ఉండు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్తారన్నమాట. ఎందుకు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఎప్పుడు డబ్బు 50 అనుకోండి, వాళ్ళకి ఎంతసేపు డబ్బులే ఆర్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, ఎలా పెంచాలి అలా అనుకోండి. అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారనమాట. వాళ్ళు ఎప్పుడు కలిసినా స్టాక్స్ గురించే మాట్లాడుకుంటారు, ఎప్పుడు కలిసినా ఇన్వెస్టింగ్ గురించే మాట్లాడుకుంటారు, ఎప్పుడు కలిసినా డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేయాలి, ఇంకా ఎలా పెంపొందించాలని అని అనుకుంటారు అనమాట. తప్పులేదు, అలా అనుకునే వాళ్ళకి అలా ఫ్రెండ్స్ అవ్వడం అనేది చాలా కామన్ అనమాట, చాలా న్యాచురల్ అనమాట. సో అలాగే మనకి ఏ రకమైన గోల్ ఉందో అలాంటి గోల్కి తోడ్పాడే స్నేహితులు కనుక ఉంటే, వాళ్ళ సాంగత్యంలో గనక ఉంటే, అప్పుడప్పుడు మనకు ఉత్సాహం తగ్గినా, అప్పుడప్పుడు మనం కింద పడ్డా గానీ వాళ్ళు మళ్ళీ పట్టుకుని పైకి తెస్తారనమాట. ఇంగ్లీష్ లో దాన్ని సేఫ్టీ నెట్ అంటారు. సేఫ్టీ నెట్ అంటే ఒక నెట్ అనుకోండి, ఇప్పుడు పడిపోయారు అనుకోండి, ఆ నెట్ లో మనం క్యాచ్ అవుతాం, ఆ నెట్ మళ్ళీ మన పైకి పుష్ చేస్తాం అనమాట, మళ్ళీ మన పైకి వచ్చేస్తాం అనమాట. సో సేఫ్టీ నెట్ అనేది సాధు సంగతి, అంటే మంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండి, మంచి వాళ్ళతో కలుస్తూ ఉండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే దెన్ ఆ ఉత్సాహం ఇంకా కొనసాగుతూ ఉంటుంది అనమాట. మనకి సొంతంగా ప్రభు ఉన్నా ఇందులో లేకపోయినా ఇందులో తగ్గినా కానీ. గణేష్ వెలగొండ ఉన్నాడు చూడండి, మాకు అలాంటి మిత్రుడే. వెరీ గుడ్. అబ్బో వద్దులే ప్రభు నువ్వు. మాకు చాలా మంచి మిత్రుడు, మాది బాగా ఫ్రెండ్షిప్. మంచిదండి, మంచిది, వెరీ నైస్. ఇంకా అంటే రమేష్ గారు ఇంకేమన్నా? థ్యాంక్ యూ ప్రభు. సో యాక్చువల్ గా ఇంకా మోర్ డీటెయిల్డ్ గా ఆన్సర్ చెప్పాలంటే అదొక్కటే సరిపోదు. ఇంకోటేమో శాస్త్ర పఠనం, అంటే రెగ్యులర్ గా చదవాలన్నమాట. రెగ్యులర్ గా భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇలాంటి శాస్త్రాలు చదవాలి. ఆ తర్వాత సాధు సంగతి. ఇవి కాకుండా ఒక గురువు అంటూ ఉండాలన్నమాట. మనం సీరియస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇంజనీర్ కావాలనుకోండి, మీరు ఏం చెప్తారు? అరే అట్లయితే నువ్వు చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఉండగా ఆర్ 10th లో ఉండగా మ్యాథ్, లెక్కలు బాగా చెయ్యి, సైన్స్ బాగా చదువు, అప్పుడు ఇంజనీర్ అవ్వచ్చు అని చెప్తాం. అంతేనా? లేకపోతే ఓ ఇంజనీర్ అవ్వాలందా, అయితే ఒక పని చెయ్యి, ఒక కార్ ఇస్తాను, లేదా పాడు పెట్టిన కార్ ఇస్తాను, దాని టైర్ని ఇలా కొట్టుకుంటా ఇంజనీర్ అయిపోయి చెప్తామా? ఆబ్వియస్లీ ఒకవేళ సీరియస్ ఉంటే ఒక కాలేజ్కి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇంజనీరింగ్ చదవాలి, అప్పుడు ఇంజనీర్ అవుతాం అని చెప్తాం. అలాగనే ఈ భక్తిలో గనక ముందుకు వెళ్ళాలని సీరియస్నెస్ ఉంటే గనక గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఒక గురువుని స్వీకరిస్తామో, యాక్చువల్ మనం అలా అంటాం కానీ తప్పు అంటాం, అది మనం గురువుని స్వీకరించాము, గురువు మనల్ని స్వీకరించాలి. గురువు మనల్ని స్వీకరిస్తే శిష్యుడిగా, అప్పుడు మనం ఆ పాత్రలో ముందుకెళ్తాం అనమాట. సో అది గురువు ఉండాలి, శాస్త్రం ఉండాలి,
అన్నిటికంటే చాలా ముఖ్యంగా సాధు సంగతి అంటే ఫ్రెండ్షిప్ ఉండాలన్నమాట. చెప్పారు కదా గణేష్ అలగొండ గారు వంటి వారిని, మీరు కూడా ఆయనతో ఫ్రెండ్షిప్ చేయండి. అప్పుడు యూర్ ఆల్ సెట్. ప్రభుజీ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో అంటే మనం ఇందాక మీరు తీసుకున్నారు కదా, అంటే ఎవరైనా ఇప్పుడు అంటే మెటీరియల్ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు, లేదంటే ఊకే ఎర్న్ చేద్దామని గోల్ ఉన్న అవును వాళ్ళు యావా స్టాక్స్ గురించి అట్లా అని చెప్పి ఆలోచిస్తారని కదా. సో అంటే సి ఇప్పుడు మన మినిమం రిక్వైర్మెంట్స్ గురించి కూడా వర్క్ చేయడము అనేది, లేదంటే దానిపైన ఫోకస్ చేయడం అనేది కూడా మెటీరియల్ లైఫ్ కి అలవాటు పడిపోతున్నాం అని అనుకోవచ్చా? కరెక్ట్, మీరు బాగా చెప్పారండి. సో ఎలాగంటే మనము ఒక వ్యక్తిని ఎలా జడ్జి చేయొచ్చు అని మీరు అడుగుతున్నారనమాట. ఒక వ్యక్తిని జడ్జి చేయాలంటే బాహ్యంగా కాదు, అంటే వాళ్ళు బయటికి ఏమేమి చేస్తున్నారు ఏమేమి చేయట్లేదు దాన్ని బట్టి కాదనమాట. ఇది ఎప్పుడు కంప్లీట్ గా అంతరంగికం అనమాట. వాళ్ళ లోపల ఏముందని దాన్ని బట్టి వాళ్ళు చేసే యాక్టివిటీస్ కరెక్టా కాదా అని తెలుస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మోస్ట్లీ మీరు ఇది వరకు వినే ఉంటారు, అంటే కర్మ గురించి మాట్లాడినప్పుడు అకర్మ సకర్మ వికర్మ వాటి గురించి మాట్లాడినప్పుడు వినే ఉంటారు. బట్ అయినా కానీ ఇంకొకసారి చెప్తాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరైనా ఒక కత్తి తీసుకుని మిమ్మల్ని పొట్టలో పరాపరా అటు ఇటు కోసేసి లోపల ఉన్న ఆర్గన్స్ బయటికి తీస్తే అది మంచిదా చెడ్డదా? ఆ పని మంచి పనా చెడ్డ పనా? చెడు పని. ఎందుకండి? ఇప్పుడు మాకు సపోజ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఏదైనా క్యాన్సర్ రావచ్చు, ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాను, ఆపరేషన్ బెడ్ మీద పడుకుని ఉంటాను. అప్పుడు చుట్టుపక్కల నాకు సర్జన్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. బేసికల్ వాళ్ళు చేసే పని అదే కదా, వాళ్ళు కూడా నా కానీ పొట్ట కోస్తున్నారు తీస్తున్నారు. కానీ దానికంటూ ఒక పర్టికులర్ ప్రొసీజర్ కరెక్ట్ ఉంటది, ఎలా కరెక్ట్ చేయాలి, దానికి ఏం చేయాలి ట్రైనింగ్ అని. ఉండాలి, డయాగ్నోసిస్ ఉండాలి. వాళ్ళు నిజంగా రియల్ డాక్టర్లు అవ్వండి. అంటే నిజం డాక్టర్ నా ఉద్దేశం సినిమాలో డాక్టర్ గా పనిచేస్తే సరిపోదు అనమాట. టీవీలో చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ ఉంటుంది, దానికి సరిపోదు. నిజమైన డాక్టర్ కావాలి. వాళ్ళు మనకి సరైన ట్రీట్మెంట్ అనుకుని చేస్తే పర్వాలేదు అనమాట, అది మంచిది అనమాట. పర్వాలేదు కాదు, అది మనం రక్షించినట్టు. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యాక్టివిటీ కాదు, ఆ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నాము, ఎవరు చేస్తున్నారు, దానికి ఒక కాలము, ఒక పరిణామము, ఒక సందర్భము, దాన్ని బట్టి చేస్తున్నామా లేదా, దాన్ని బట్టి జడ్జ్ చేయాలన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్న కూడా అట్లాగే. అంటే సపోజ్ ఒక ఒక మీరు వినుంటారు కదా, శిల ప్రభుపాద్ వినుంటారు కదా, చాలా గ్రేట్ ఆచార్య. ఆయన గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయనకి గురువుకి గురువు ఆర్ ఆయన తండ్రి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ అన్నమాట. ఆయన అప్పట్లో చాలా ఫేమస్ జడ్జ్ అన్నమాట. సో ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీ అనమాట. జడ్జ్ అంటే ఆ రోజులు మ్యాజిస్ట్రేట్ అంటే బ్రిటిషర్స్ రోజులు అనమాట. చాలా పని ఉండేది అనమాట. అంతేకాకుండా నాకు గుర్తులేదు కానీ ఆయనకి 8 మంది పిల్లల్లో 12 మంది పిల్లల్లో ఉండేవారు. సో ఫ్యామిలీ లైఫ్ ఉంది, అన్ని ఉండి కూడా వాటన్నిటిని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రచించారనమాట. అసలు ఆయన ఇచ్చిన భిక్షే ఇప్పుడున్న ఇస్కాన్ కావచ్చు, ఇప్పుడున్న కృష్ణ చైతన్య మార్గం కావచ్చు అనమాట. చాలా అమేజింగ్ వ్యక్తి అనమాట, చాలా అద్భుతమైన వ్యక్తి. కానీ మీరు చూస్తే గమనించాల్సింది ఏంటంటే ఆయన ఉద్యోగాన్ని వదలలేదు, అప్పటికీ మ్యాజిస్ట్రేటే. ఆయనకి మొత్తం ఫ్యామిలీ, అరే ఇంతమంది పిల్లల నా వల్ల కావట్లేదు, ఒకడు ఇట్లా ఏడుస్తుంటాడు, ఇంకోటి అట్లా ఉంటాడు, కాబట్టి నేను ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటా, అలా చేయలేదు ఆయన. పోనీ అలాగని ఇదే నా లైఫ్ అనుకుని ఇంకా ఇంకా పెద్ద ఏమంటారు ధనవంతుడిని ఎట్లా అవ్వాలి, ఆర్ ఇంకొక కేవలం పిల్లల్ని పెంచడమే నా జీవిత ముఖ్య ఉద్దేశం అని ఆయన అట్లా చేయలేదు. అవి చేసుకుంటూ కూడా ఆయన వేసిన పునాది, ఆ పునాదే ఇవాళ ఉన్న కృష్ణ చైతన్య మార్గం అనమాట. సో అలాంటి ఆచార్యులు ఒకరే కాదు, అలాంటివి చాలా మంది ఉన్నారు, చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే సపోజ్ మీరున్నారు, నరేష్ గారు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు తీసుకుందాం. నరేష్ గారు ఏం చేస్తున్నారు, ఆయన కూడా మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నారు, చాలా పెద్ద పొజిషన్, డేటా సైంటిస్ట్, చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అవి చేస్తున్నారు. అలాగే చాలా మంది ఉంటారు కదా, అలా మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటారు. ఆయనకి మేనేజర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, సిఇఓలు ఉంటారు, లైక్ సివిపీలు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ వాళ్ళకి ఈయనకి తేడా ఏంటి మరి, ఈయన అన్ని చేసుకుంటూ కూడా ఆయనకున్న ప్రతి క్షణాన్ని కాస్తన ఫ్రీ టైం దొరికితే అది కేవలం కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు ఎలా వెళ్ళాలి, నలుగురికి ఎలా సాయం చేయాలి, సంకీర్తనకి ఎలా వెళ్ళాలి, ఇదే ప్లాన్ చేస్తుంటారు ఆయన, ఇవే చేస్తుంటారు. సతీది మన తేడా అట్లాగా. ఓకే, థాంక్యూ. సో మన మనసు క్లియర్ గా ఉన్నప్పుడు, మనం ఒక గోల్ వైపు వెళ్తున్నప్పుడు
బయట కేవలం ఈ పని చేస్తున్నామా ఆ పని చేస్తున్నా అనేది అంత ముఖ్యం కాదనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఎస్ మనం అన్ని చేయాలి, అలాగని అవి మాత్రమే చేయకూడదు అనమాట. ఎందుకు చేస్తున్నాం అనేది ముఖ్యం అనమాట. అది ఓకే, థ్యాంక్ యూ. నైస్ గణేష్ గారు. హరే ఇంకా కృష్ణ ఎవరన్నా? ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. చెప్పమ్మా. వట్టిగా చూస్తుండు. బాగా మంచిగా ఉన్నాడు. కొంతమంది అనుకుంటారండి ఈ టాపిక్స్ కేవలం రిటైర్ అయిపోయిన వాళ్ళు మాత్రమే మాట్లాడుకోవాలి, కాస్త ఓల్డ్ అయిపోయిన వాళ్ళే మాట్లాడుకోవాలనుకుంటారు. నిజం కాదు అది. మీ అబ్బాయి మన అనుకుంటున్నాడు. సంస్కృతిని అలా చేశారు. భగవద్గీత అంటే చనిపోయిన కాడ పెట్టే రకం, కరెక్ట్ కోర్టుల్లో ప్రమాణానికి పెట్టే, అంటే ఈ రకంగా మన ధర్మాన్ని అలా ఒత్తి పెట్టేసిరు ఇలా. ఇప్పుడు కరెక్ట్ మీరు కరెక్ట్ అన్నారు. ఎస్, అది ఈ కాదు. రోజుల్లో ఇస్కాను ఈ ప్రభువులు చేయబట్టి ఇంత ఇంకా ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు మన ఇండియా కంటే అమెరికాలోనే చాలా బాగుంది ఇంకా. యా, బట్ వచ్చింది కదంతా ఇండియా నుంచే కదండి. గీత అదే వచ్చిందే మన భారతదేశం నుంచి. యా, మనం మన దగ్గర ఉన్న అన్ని మర్చిపోతాం, మనం ఎదుటి వారికే అది చేస్తాం అన్నట్టు. మనం ఇక్కడ లోపాలు తెలుసుకోము. నిజమే మీరు చెప్పింది. ప్రభుపాదుల వారు ఫస్ట్ టైము ఆయన అమెరికాకి రాకముందు ఆయన ప్రచారం చేసినప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఆయన ఎంత చెప్పినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదనమాట. అయితే అమెరికాకి వచ్చారు, చాలా గొప్ప వ్యక్తి అయ్యారు, చాలా ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చారనమాట. మళ్ళీ ఇండియాకి వచ్చి ప్రచారం చేశారనమాట. ఈసారి చేసినప్పుడు ఏం చేశారంటే ఆయనతో పాటు ఆయనకున్న శిష్యులు ఉంటారు కదా, అందరూ తెల్లవాళ్ళు, అమెరికన్స్, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. వాళ్ళందరూ నగర సంకీర్తన చేస్తుంటే భారతీయులందరూ చూసి ఆశ్చర్యపోయారు అనమాట. వాళ్ళు ఒక పదం వాడేవాళ్ళు, వైట్ ఎలిఫెంట్స్ అనేవాళ్ళు అనమాట. అంటే తెల్ల ఏనుగులు అనమాట. వాళ్ళు పెద్ద పెద్దగా ఉంటారు కదా, తెల్లగా ఉంటారు కదా. అరే వీళ్ళు ఇంత చక్కగా సంకీర్తన చేస్తున్నారేంటి, వీళ్ళు వేదాలు చెప్పడం ఏంటి, వీళ్ళు భగవద్గీత చెప్పడం అని చెప్పి అందరు ఆశ్చర్యపోయి ఇంకా బాగా అట్రాక్ట్ అయ్యారనమాట. సో ఒక రకంగా మీరు చెప్పింది కరెక్టే. పాశ్చాత్యులు ఏమి చేస్తే మనం కూడా అదే చేయాలి. వాళ్ళు ఎక్కడన్నా కొండ మించి దూకితే మనం కూడా దూకాలంతే. అలా ఉందన్నమాట మన పరిస్థితి ప్రస్తుతం, అన్ఫార్చునేట్లీ. యా, ఇంకండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా ప్రభు, మన పెద్దవారు తెలిసిన వారు ఏం చేస్తే కింది వారు సుతా అదే చేస్తారనే చెప్పారు కదా. యద్ ఆచరితి శ్రేష్టస్. కరెక్ట్ అండి, ఆ వర్స్ మీరు చెప్తున్నారు కరెక్టే. అవును, మీరు చెప్పింది కరెక్టే. సో చాలా మంది మహారాజులు ఉన్నారు, మీరు పేర్లుంటారు. అందులో ఒక ఆయన రాధానాథ్ స్వామి మహారాజ్ అని పేరున్నారండి. చాలా చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఆయన మీరు చెప్పిన ఈ వర్స్ ని బాగా కోట్ చేస్తుంటారనమాట. ఆయన కేవలం పెద్ద పెద్ద లీడర్స్ అంటే మోదీ గారు కావచ్చు, అలా వాళ్ళందరికీ గీతనివ్వడం అలాంటివి చేస్తుంటారు అనమాట. ఎందుకంటే అలాంటి లీడర్స్ కనుక ఏదైనా ఫాలో చేస్తే అందరూ చూసిన మిగతా సామాన్య ప్రజలు కూడా వాళ్ళని కూడా ఫాలో అయ్యి అందరూ గీత పట్టుకుంటారని ఆయన నమ్మకం అనమాట. సేమ్ మంచి ఫార్ములా అది. హరే కృష్ణ. ఇంకా అండి, ఇంకా ఎనీబడి ఎల్స్ ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా, అడగదలుచుకున్నారా? ఇందాక గణేష్ స్వర్గం గారు చెప్పారు కదా, అదే కర్మ గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. కర్మకి ఫలితాలు వెంటనే రావచ్చు లేదా ఆలస్యంగా రావచ్చు అని విన్నాం కదా. దానికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది, విన్నారండి ఎవరన్నా? ధృతరాష్ట్రుని కథ అన్నమాట. అది విన్నారు ఎవరన్నా? వినలే ప్రభు, మీ నోటి నుండి వినాలనుకుంటున్నా. సో కాంటెక్స్ట్ ఏంటంటే యుద్ధం అయిపోయింది, కౌరవులు చనిపోయారు, పాండవులు గెలిచారు, అందరు వచ్చారు. వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు, అఫ్ కోర్స్ పాండవులు కృష్ణుడితో వస్తారనమాట. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని కలిసి, అప్పుడు ఆయనకి చాలా ఆక్రోషం ఉందన్నమాట. ఆక్రోషం అంటే తెలుసు కదా, లోపల చాలా ఫ్రస్ట్రేషన్, చాలా ఏడుపు ఉందన్నమాట. ఆయన కొడుకులందరూ చనిపోయారు, మొత్తం వాళ్ళ వంశం అంతా వెళ్ళిపోయిందని కోపం ఉందన్నమాట. సో వాళ్ళు కృష్ణుడిని తప్పడతారనమాట. ఎందుకు ఇలా అయింది, నేనేం పాపం చేశానని నాకు ఇట్లా జరిగింది, ఎందుకు నాకు 100 కోరికలు కోల్పోవాలి, అలాగని పాండవులందరూ ఎందుకు అలా ఉండిపోవాలి అని అడిగారనమాట. కృష్ణుడు చిరునవ్వు నవ్వి చెప్తారన్నమాట, దానికి సమాధానం చెప్తారు. ఏంటంటే కొన్ని జన్మల పూర్వం, లాస్ట్ జన్మ కాదు, అంతకుముందు కాదు, కొన్ని జన్మల పూర్వము ధృతరాష్ట్రుడు ఒక వేటగాడు అనమాట. సో వేటగాడైతే మామూలుగా వేటాడటం మామూలే, బట్ ఈయన కేవలం వేటే కాకుండా కాస్త సాడిస్టిక్ వేటగాడు అనమాట. కొంచెం సాడిజం కూడా ఉందన్నమాట. ఒకసారి ఏమైందంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్తారు, ఆ చెట్టు పైన సుమారుగా 100 పక్షులు ఉండుంటాయన్నమాట. సో వాటన్నిటి మీద ఆయన వల వేసి వాటి నిప్పంటిచ్చేస్తాడనమాట.
అయితే ఆ పిల్లలు అంటే ఆ పక్షులన్నీ ఒక పిల్లలు అనమాట, తల్లిదండ్రులు అన్నమాట పక్కకు ఉంటారు. వాళ్ళు మాత్రం చూసి వాళ్ళు ఏడుస్తుంటారు అనమాట, వాళ్ళు కాపాడలేకపోతారు. సో వాళ్ళ ముందే ఈ 100 పక్షులు చనిపోతాయి అన్నమాట. అయితే చెప్తారనమాట, నువ్వు ఆ రోజు అలాగా సాడిజం గా 100 పక్షుల్ని చంపేసావు కాబట్టి ఈ రోజు నీకు 100 పుత్రులు నాశనం అయ్యారని చెప్తారనమాట. చెప్తే ఆయన అడుగుతాడు, ఓకే అయిందనుకో, సరే బానే ఉంది, అప్పుడెప్పుడే నేను చేసిన తప్పుకి ఇప్పుడెందుకు అనుభవించాలి, అప్పుడే అనుభవించవచ్చు కదా అని అడుగుతారనమాట. అప్పుడు మళ్ళీ కృష్ణుడు చిరునవ్వు నవ్వి చెప్తారనమాట, ఏంటంటే ఆ రోజులో or ఈ రోజులో ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మీకు కౌరవులు చూస్తే ఒక్కొక్కడు చాలా బలవంతులు అనమాట. చెడ్డవాళ్ళు కావచ్చు, కరెక్టే, కానీ చాలా బలవంతులు అనమాట. ఒక్కొక్కళ్ళకి చాలా బలం ఉందన్నమాట. ఇలాంటి కొడుకులు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కొడుకులు నీకు కలగాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కాబట్టి ఆ తర్వాత కొన్ని జన్మల పాటు ధృతరాష్ట్రుడు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే అప్పుడు ఈ జన్మలో ఇంతమంది స్ట్రాంగ్ అంటే చాలా పవర్ఫుల్ అయిన 100 మంది కొడుకులు కన్నారనమాట. అప్పుడు ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు చెల్లించే అవకాశం వచ్చిందనమాట. అర్థమైందా? సపోజ్ మీరు ఎవరినైనా చిన్న శిక్ష వేయాలనుకోండి, ఆ మీ ఇంటి ముందు మెట్లు ఉంటాయి కదా, సపోజ్ గడప ఉండొచ్చు, మెట్లు ఉండొచ్చు, ఓకే, ఎవరైనా 5 మెట్లు మించి తోసేసామనుకోండి, ఏమవుతుంది? ఏం అవ్వదు, కాస్త కాలి మీద కొంచెం చెక్కుపోవచ్చు, కొంచెం చేతి మీద ఏదో కావచ్చు, అంతే. అదే వ్యక్తిని ఒక 5 అంతస్తులు పైకి తీసుకెళ్లి తోసేస్తే ఎలా ఉంటది? అర్థమైందా? సో ఫస్ట్ 5 అంతస్తుల పైకి వెళ్ళాలంటే 5 అంతస్తుల పైకి వెళ్ళే యోగ్యత కావాలి కదా. ఆ యోగ్యత రావడానికి ఆయనకి ఇన్ని జన్మలు పట్టింది అనమాట. సో మీకు ఇందాక మీరు అన్నారు కదా, మరి అప్పుడెప్పుడో జన్మలు, ఇప్పుడెప్పుడో జన్మలు, ప్లస్ ఈ జన్మలకి రియాక్షన్లు ఆర్ ఫలితాలు వెంటనే రావచ్చా, తర్వాత రావచ్చా అని అన్నారు కదా. ఇదంతా చాలా కాంప్లెక్స్ అన్నమాట. ఇదంతా ఒక నెట్వర్క్ అన్నమాట. ఇదంతా భగవంతుడి పర్యవేక్షణలు ఇవన్నీ నడుస్తుంటాయి అన్నమాట. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి కృష్ణుడు మన గీతలో ఇవన్నీ చెప్పారనమాట. సో మనకి ఇవన్నీ బాగా అర్థమయ్యాయి అనుకోండి, నెక్స్ట్ మీరు భగవద్గీత చదివితే చక్కగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. మీకు ప్రతి శ్లోకం బాగా అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే గీతలో కొన్ని 6 బేసిక్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఆ టాపిక్స్ మనం చదువుకోవడం అన్నమాట. ఇవన్నీ థిమాటిక్ ప్రెజెంటేషన్ అంటారు. అంటే ఆత్మస్వరూపం, పరమాత్మ అంటే ఎవరు, భగవంతుడు ఉన్నాడా లేడా, కాలం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇవన్నీ థీమ్స్ అన్నమాట. ఇవన్నీ చదువుకునే కొంచెం అవగాహన వస్తే దెన్ భగవద్గీత మనం చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అనమాట. అదండి. ఇంకండి, ఇంకెవరైనా ఏమైనా అడిగేది ఉందా? మా నరేష్ ప్రభు ఏం మాట్లాడతలేడు, ఆయన ఏమన్నా మాట్లాడవలసిందిగా. నరేష్ ఇవాళ గురువులు గురువుల ముంగట మాట్లాడతలేడు. ఇవాళ ఆయన నా టెస్ట్ తీసుకుంటున్నారండి. ఇవాళ అంటే నాకు పరీక్ష తీసుకుంటున్నారు అనమాట. ఆయన అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఈయన ఎక్కడ తప్పు చెప్తాడు పట్టుకుందామని చూస్తున్నారు అనమాట. కాదేం లేదు యాక్చువల్గా. లేదు నేర్చుకుంటాడు తను కూడా, ఇంకా మీ నుంచి లేదు, ఏమైనా కొత్తగా నేర్చుకుంటాడని చూస్తున్నాడు అంతే. ఎస్ ప్రభుజీ స్టోరీస్ పిక్ చేయడము, థీమ్ తగ్గట్టుగా, యాక్చువల్లీ దట్స్ అమేజింగ్ ఆపర్చునిటీ మన అందరికీ ప్రభుజీ చేయగలుగుతున్నారు. ఆల్సో నేను అవకాశం మిగతా మన వాళ్ళు కూడా మాట్లాడుతుందంటే ప్రభుజీ కూడా ఇన్స్పైర్ అవుతాడు. మళ్ళీ కాలు చేయడానికి ఇన్స్పిరేషన్ మీరు ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు నేను Definitely అండి. మాట్లాడితే ఆ ఇన్స్పిరేషన్ నేను క్రియేట్ చేయలేను. సో యాక్చువల్గా అదేం లేదు ప్రభు, మీరు కూడా చేయొచ్చు. మీరు చేసేది మేము ఫాలో అవుతున్నాం అంతే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా క్లాస్ తీసుకుంటున్నారండి, వాళ్ళ క్లాస్ తీసుకోవడానికి వాళ్ళ సంబంధించిన రూల్స్ ఉంటాయన్నమాట. సో నరేష్ ప్రభు ఈ క్లాస్ కి రూల్స్ ఏంటో తెలియదు నాకు. సో మన రూల్స్ ఏంటో ఇవాళ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చెప్తారంటే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి, ఏమైనా సందేహాలు ఉంటే క్లాస్ చివరి వరకు ఆగి వేచి చూసి అప్పుడు అడగండి అని చెప్తారనమాట. ఎందుకంటే మధ్యలో ఫ్లో పోవద్దనో, మధ్యలో డిస్టర్బ్ అవ్వద్దనో అట్లాగనమాట. సో దానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను, ఓకేనా అండి? మీరందరూ ఐన్స్టీన్ అనే ఒక మహనీయుడి గురించి వినుంటారు కదా, చాలా గ్రేట్ సైంటిస్ట్ కదా. సైంటిస్ట్, ఆయన ఫేమస్, ఆయన చాలా చేసి ఉండొచ్చు. బాగా ఫేమస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు, అంటే సాపేక్షత సిద్ధాంతం. ఇప్పుడు వింటారు ఎవరన్నా? మనకు ఆ సిద్ధాంతం తెలియక్కర్లేదు, కనీసం పేరు వింటే చాలు. సాపేక్షత ఆర్ రిలేటివిటీ అని వినుంటారు కదా. ఆ రోజుల్లో ఆయన చాలా గొప్ప అన్నమాట. కానీ ఆ రోజుల్లో ఇంత మీడియా లేదనమాట. అంటే ఆయన ఫోటో కానీ, టీవీలు కానీ, వీడియోలు కానీ లేవన్నమాట. సో అందరూ ఐన్స్టైన్ పేరు వినున్నారు కానీ ఆయన ముఖ చిత్రాన్ని చూసుండలేదన్నమాట. అంటే చాలా తక్కువ మంది చూశారనమాట. సో ఐన్స్టైన్ అప్పట్లో ఏం చేసేవారంటే, ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకొక చోటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవారనమాట. వెళ్ళి అక్కడ ప్రెజెంట్ చేసేవారనమాట.
సో ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక కార్ ఉంది. కార్కి ఒక షాఫర్ అంటారు. షాఫర్ అంటే డ్రైవర్ అన్నమాట. ఆ డ్రైవర్ ఒక జాగ నుంచి ఇంకో జాగకి తీసుకెళ్తుంటారనమాట. అయితే ప్రతి దగ్గర ఆ డ్రైవర్ కూడా మొత్తం వినేవాడు అనమాట, ఈ ఐన్స్టైన్ ఏం చెప్తున్నాడు అనేది. అలా పదే పదే విని 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 ఏమైందంటే డ్రైవర్ కి సుమారుగా అంతా వచ్చేసిందన్నమాట. ఆయన ఏం చెప్పిపోతారు ముందే తెలుసు అనమాట. అయితే ఒకసారి వెళ్తూ ఉంటే పాపం ఆయనకి దగ్గు బాగా వచ్చిందనమాట. అంటే మాట్లాడలేకపోతున్నాడు ఆ రోజు ఐన్స్టైన్. ఆ రోజు ఇబ్బంది పడుతున్నమాట. ఇప్పుడు వెళ్ళి ఎలా మాట్లాడాలి అని కొంచెం చింతిస్తున్నారనమాట. అప్పుడు డ్రైవర్ అంటాడు, మీరేం వర్రీ కాకండి, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, వెళ్ళిన దగ్గర వేదిక పైన నేను వెళ్తాను మీ ప్లేస్ లో, నేను ఐన్స్టైన్ గా వెళ్ళి మీరు చెప్పేదంతా నేను చెప్పేస్తాను, మీరేం వర్రీ కాకండి అంటారు అనమాట. ఐన్స్టైన్ అది విని ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కావచ్చు కదా, చూద్దాం ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా అవుతుందో చూద్దాం అని చెప్పి సరే అంటారనమాట. ఓకేనా? పక్కన మీ అబ్బాయి నాడు అర్థమవుతుందా కనుక్కోండి, ఆయనకి స్టోరీ ఫాలో అవుతున్నాడా మీ అబ్బాయి? స్టోరీ అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్నాడు అని ఏమన్నాడు? అర్థమవుతుందా? ఓకే. సో నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్తారనమాట. ఆ స్టేజ్ కి వెళ్తారు. స్టేజ్ పైకి ఈ వ్యక్తి వెళ్తాడనమాట. ఆ డ్రైవర్ వెళ్ళి చెప్తాడనమాట. అయితే అందరు కూర్చుంటారు. వాళ్ళందరూ వెనకాల ఐన్స్టైన్ నుంచి అంతా వింటుంటాడు అనమాట. ఎలా ఉందో చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చూద్దాం అని వింటుంటాడు అనమాట. అయితే డ్రైవర్ ముందే చెప్తాడనమాట, ఏమనంటే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లాస్ట్ వరకు ఆగి అప్పుడు అడగండి, ముందు నేను లెక్చర్ చెప్పాలి అని చెప్తారనమాట. అందరు సరే సార్ బుర్రలు ఊపుతారనమాట. ఆ తర్వాత ఇంకా ఫటా చెప్పేస్తుంటాడు అనమాట డ్రైవర్. ఐన్స్టైన్ ఆశ్చర్యపోతాడు, అరే భలే చెప్తున్నాడు, అదేదో ఒక రికార్డ్ ఉంటుంది, టేప్ రికార్డర్ లాగా అనమాట. టేప్ రికార్డర్ మొత్తం రికార్డ్ చేసి ఒకసారి ఆన్ చేస్తే మంచిగా ఎలా చెప్తుందో అలా మొత్తం చెప్పేస్తుంటారు అనమాట. ఆశ్చర్యపోతాడు, బాగుంది అనుకుంటాడు అనమాట. ఎనీవే అవుతుంది. ఆ తర్వాత ఎవరో ఒక ఆయన చెయ్యెత్తాడు అనమాట. అంటే విలేకరు కావచ్చు, పత్రికకు సంబంధించిన కావచ్చు, ఎవరో కావచ్చు. ఆయన నాకు డౌట్ ఉందని అని అడిగి లేచి ఏదో డౌట్ అడుగుతాడు అనమాట. అది వింటాడు. డ్రైవర్ కి చెప్పింది కేవలం గుర్తుంచుకుని చెప్పడం అంతే వచ్చు కానీ ఆయనకి ఓన్లీ మళ్ళీ అనలైజ్ చేసి దానికి ప్రశ్న ఏంటి, దీనికి సమాధానం ఏంటి అంత తెలివి లేదనమాట. ఆయన ఆలోచించి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇంత గొప్ప వ్యక్తిని నేను, ఐన్స్టైన్ ని, నన్ను ఇంత చీప్ క్వశ్చన్ అడుగుతారా మీరు? మీకు ఒకటి చూపిస్తాను. ఈ క్వశ్చన్ నేను కాదు, నా డ్రైవర్ ఉన్నాడు చూడండి, మీ వెనకాల నుంచున్నాడు కదా, నా డ్రైవర్ కూడా ఆన్సర్ చేయగలుగుతాడు, మీరు ఇట్లాంటి ప్రశ్న అడుగుతారా అని చెప్పి వాళ్ళ డ్రైవర్ చూపిస్తాడు అనమాట. అంటే అప్పుడు ఐన్స్టైన్ మళ్ళీ అప్పుడు స్టేజ్ పైనకి వచ్చి ఆయన ఆన్సర్ క్లారిఫై చేస్తారనమాట. అందరు చప్పట్లు కొడతారు. అందరు అంటారు, వావ్, ఐన్స్టైన్ డ్రైవరే ఇంత తెలివైన వాడైతే ఐన్స్టైన్ ఇంకెంత తెలివైనవాడు అయి ఉండొచ్చు అని అందరు ఆశ్చర్యపోతారు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే, నేను ఐన్స్టైన్ కాదు, నాకు కార్ ఉంది కానీ కార్ డ్రైవర్ లేడు, నేనే డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట అక్కడికి. కాబట్టి మనకు చింత లేదనమాట. అంటే మీరు ఎప్పటి వరకు వెయిట్ చేయక్కర్లే, మీకు ఎప్పుడు క్వశ్చన్ అనిపిస్తే అప్పుడే మీరు నన్ను ఆపి అడగచ్చు అని చెప్పడానికి ఈ స్టోరీ చెప్పాను. ఓకేనండి? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. తెలుసు మీరు 1 hour అన్నారు, స్టాప్ చేయాలి. ఎప్పుడు స్టాప్ చేయాలి చెప్పండి, ఇప్పుడు స్టాప్ చేద్దాం. పర్లేదు ప్రభుజీ, ఇంకా పర్లేదా? చెప్పచ్చా కొంచెంసేపు? మీరు ఎప్పుడైనా చెప్పండి, దెన్ విల్ స్టాప్. సో ఇది ద సైన్స్ ఆఫ్ యోగా ఆర్ టాప్ మోస్ట్ యోగా. అంటే మొత్తం యోగాలన్నిట్లకెల్లా ఉత్కృష్టమైన యోగా ఏమిటి అనేది ఇవాళ థీమ్ అనమాట, టాపిక్. ఇవాళ కాకపోయినా నెక్స్ట్ 1-2 వారాల్లో మనం మాట్లాడుకుందాం, మీరేం టెన్షన్ పడకండి. సో ఇది వరకు ఆల్రెడీ మనం చదివిన వాటి సమ్మరీ అనమాట. ఏమేమి చేసాం, పునరాలోచన అనుకోవచ్చు, అదనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఏంటంటే కర్మ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. మనం ఎప్పటికీ కర్మ చేస్తూనే ఉంటాం. అసలు కర్మ చెయ్యకుండా అనే టైమే లేదన్నమాట, ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఈ కర్మ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అని భగవంతుడు గీతలోనే చెప్పారనమాట. కేవలం మన ఫ్రేమ్ వర్క్, అంటే ఏం చేస్తే ఏమవుతుందో అది మాత్రమే తెలుసుకుని ముందుకు వెళ్ళడం దీని సారాంశం అనమాట. మీరు ఆల్రెడీ వింటారు, సకర్మ, వికర్మ, అకర్మ, ఇవన్నీ వినుంటారు మీరు. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ లా ఆఫ్ కర్మ ఉంది కదా, అంటే ఈ కర్మ సిద్ధాంతము కేవలం మనుషులకి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకులే ఇలా చేస్తే ఇంకెప్పటికీ మనం చేయలేము. ఎనీవే, మరి ఇందాక ఆల్రెడీ చూసాం కదండి, కర్మ అనేది ఫలితాలు వెంటనే రావచ్చు, కొంచెం ఆలస్యంగా రావచ్చు, లేదా కొన్ని జన్మల పాటు కూడా రావచ్చు, అది కూడా చూసాం మనం ఆల్రెడీ. ఆ తర్వాత ఇంకోటి అంటే కర్మ అనేది వ్యక్తిగతంగా ఉండొచ్చు, లేదా ఒక సమూహ పరంగా కూడా ఉండొచ్చు అనమాట. అంటే కలెక్టివ్ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు. దీని గురించి ఎవరైనా విన్నారా అండి? ఎవరైనా చెప్పగలుగుతారా?
అంటే ఇండివిజువల్ కర్మ వర్సెస్ కలెక్టివ్ కర్మ, అంటే వ్యక్తిగత కర్మకి సామూహిక కర్మకి తేడా ఏంటి? ఎవరిని చెప్పగలుగుతారా? సారీ ఆపేస్తున్నాను, మేబీ ఎందుకంటే చెప్పండి. అంటే నేను రైట్ కూడా అవ్వకపోవచ్చు, బట్ జస్ట్ నాకు థాట్ వచ్చింది చెప్తున్నాను. సో లెట్స్ సే ఇప్పుడు మన పని ఒకటి మనం మాత్రమే చేసాం అనుకోండి, అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. యా, సో అది ఎలోన్ అంటే ఇండివిజువల్ కర్మ. ఓకే, కలెక్టివ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మర్డర్ చేశారనుకోండి, అది కలెక్టివ్ కర్మ అనుకోవచ్చు. యా, వెరీ గుడ్, బాగా చెప్పారండి, కరెక్ట్, మీరు చెప్పింది చక్కగా చెప్పారు. సో అంటే ఒక్కోసారి మనం చేసిన కర్మ ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితం కూడా ఒక్కొక్కసారి అలాగే అనుభవించాల్సి రావచ్చు అనమాట. అంటే ఒక్కోసారి మనం చేసిన దానికి అనుభవిస్తాము. సపోజ్ మీరు ఇంగ్లీష్ లో వినుంటారండి ఇప్పుడు, ఆర్ కంప్యూటర్ భాషలో బ్యాచ్ ప్రాసెసింగ్ అంటారు, ఆర్ ఎఫిషియన్సీ కోసం అనమాట. అంటే వనరులు ఉన్నాయనుకోండి, మన వనరులని సరిగ్గా ఉపయోగించుకోవడం, అంటే తక్కువ వనరులు ఉపయోగించి సేమ్ పని చేయడం కావచ్చు, లేదా తక్కువ సమయాన్ని వెచ్చించి అదే పని చేయించడం కానీ దాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఓకే, ఆ ఎఫిషియన్సీ కోసము ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆర్ కలెక్టివ్ కర్మ, కలెక్టివ్ రియాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మీరు కొన్ని ఎప్పుడన్నా మీరు టీవీలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు చూస్తారనమాట. ఏంటంటే ఒక ట్రైన్ మొత్తం పడిపోయి ఉండొచ్చు, ఒక ట్రైన్ భోగి పడిపోయి ఉండొచ్చు, లేదా ఒక బస్సు ఎంతో మంది మేబీ 50-60 ప్యాసింజర్లని క్యారీ చేసే బస్సు పడిపోయి ఉండొచ్చు. అప్పుడు మనకి చాలా బాధ వేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అనుకుంటాం, అరే వీళ్ళందరూ ఎందుకింత అకారణంగా చనిపోయారు అంటే. మనం అనుకుంటాం అకారణం అని, ప్రతి దాని వెనకాల కారణం ఉంటుంది, మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, అలా ఉంటది అనమాట. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం తెలుసా, ఆ మనం ఏమనుకుంటామంటే, అరే వీడితో ఉండకూడదు, అరే ఫలానా వ్యక్తితో ఉండకూడదు, వాడికి ఎప్పుడు బ్యాడ్ లక్కే, వాడితో పాటు ఉంటే మనకు కూడా ఆ బ్యాడ్ లక్ అంటుకుండొచ్చు, ఎందుకంటే కలెక్టివ్ కర్మ అన్నారు కదా, ఆ కలెక్టివ్ కర్మ ప్రకారం మనకు కూడా ఏదో అవ్వచ్చు పోవచ్చు అని అనుకుంటాం అనమాట. ఇన్ఫాక్ట్ కొన్ని స్టోరీస్ ఉన్నాయండి, మీరు 911 గురించి వినుంటారు కదా, September 11 గురించి కొన్ని దృష్టాంతాలు ఉన్నాయి. ఏంటంటే ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళాల్సి, ఆ రోజు ఆయనకి ఏదో సిక్నెస్ వచ్చో, కొంచెం కడుపులో నొప్పి వచ్చో, ఏదో వచ్చో ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట. అదే రోజు ట్విన్ టవర్స్ కూలిపోవడం, అందులోనే వాళ్ళ ఆఫీస్ ఉండడం, ఎంతో మంది చనిపోవడం, అదృష్టవశాత్తు ఏదో 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 కారణం వల్ల ఆయన బతికిపోవడం, ఇలా మనం చాలా చూసుంటాం అనమాట. సో కర్మ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ రూపంలో వెళ్ళినా, ఎలాగైనా కానీ కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టోరీ వినుంటారు. సో ఏంటంటే ఒకసారి ఆ ఆ, అంటే బాగా గుర్తులేదు, కొంచెం అప్రాక్సిమేట్ గుర్తుంది, స్టోరీ చెప్తాను. సో ఒకసారి గరుడ అందరు వినుంటారు కదా, గరుడ స్వామి, ఆయన పెద్ద పక్షి కదా, వెళ్తుంటాడు అనమాట, ఆయన చూస్తాడనమాట. చూస్తే ఏమవుతుందంటే ఒక చిన్న పక్షి ఆ రోజు చనిపోవాలన్నమాట. సో ఆ రోజు అక్కడ యమధర్మరాజు కూడా ఆ, అదే ప్లేస్ లో ఉంటారన్నమాట, వైకుంఠం దగ్గర ఎక్కడో ఉంటారన్నమాట. ఆయనకి జాలేస్తనమాట, అరే నేను పక్షిని, చిన్న పక్షి కదా, ఈ చిన్న పక్షిని ఎలాగైనా ఆ మనం కాపాడాలి అనుకుని ఏం చేస్తారంటే గరుడ స్వామి ఆ చిన్న పక్షిని ఆయన రెక్కల మీద కూర్చోబెట్టుకుని చాలా దూరం అన్నమాట, అంటే కొన్ని లోకాలు అనుకోవచ్చు, కొన్ని ప్లానెట్స్ అనుకోవచ్చు, దూరం తీసుకెళ్ళి అక్కడ పెట్టి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు సేఫ్ ఉంటాడని వెళ్ళిపోతారనమాట. కానీ ఏమైతుందంటే అక్కడే ఏదో ఏదో అప్పుడు అప్పుడు వచ్చి యముడు వచ్చి అనుకుంటారు అనమాట, యముడితో మాట్లాడతారు. యముడు అంటారు, యాక్చువల్గా ఇవాళ ఇది చనిపోవాలి, అయితే ఎలా చేయాలి అని అనుకుంటున్నాను, కానీ అదృష్టవశాత్తు అక్కడ మీరు ఎక్కడైతే పెట్టారో అక్కడ ఏదో ఉపద్రవం వచ్చింది, చనిపోయింది అని చెప్పారు అనమాట. ఆశ్చర్యపోతారు, అరే నేను ఎంత కష్టపడి ఎక్కడికో తీసుకెళ్ళాను, కానీ అక్కడే ఆయనకు రాసి పెట్టిందే చావు అని అనుకుంటారు అనమాట. అదొక చిన్న స్టోరీ అయిపోతుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకొక స్టోరీ చెప్తాను, దీని మీనింగ్ మీరే చెప్పాలి, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకెళ్ళి స్టోరీని మీరే చెప్పాలి. సో ఏంటంటే ఇలాగే ఒకసారి బస్సులో చాలా మంది, ఒక పెళ్లి వాళ్ళు కావచ్చు, ఏదో వెళ్తుంటారనమాట. అందరూ ధనవంతులు, మంచి రిచ్ ఫ్యామిలీస్, అలా అందరూ వెళ్తుంటారనమాట. ఆ అయితే కొంచెం దూరం వెళ్ళగానే ఒక చాలా బీదరికంలో ఉన్న వ్యక్తి, అంటే కొంచెం బట్టలు చినిగిపోయి ఉండొచ్చు, కొంచెం ఆ నాసిరకంగా ఉండొచ్చు, అతను ఎక్కుతాడనమాట. బస్ ఎక్కి వీళ్ళందరూ అనుకుంటారు, వీడెందుకు ఎక్కాడు, మనందరం ఒక గొప్పవాళ్ళం కదా, వీడొక్కడే లైక్ చాలా బీదవాడు, వీడెందుకు ఎక్కాడు, అట్లా అని కొంచెం అందరూ అనుకుంటుంటారు అనమాట. ఎనీవే, కొంచెం ముందుకెళ్ళగానే వాళ్ళకి బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. అయితే బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి ముందు రేడియోలో వార్త వస్తుంది అనమాట, ఏమని, ఇవాళ వాతావరణం బాగాలేదు, ఉరుములు మెరుపులు ఏమైనా రావచ్చు, ఏమైనా కావచ్చు అని వార్త వస్తుంది అనమాట.
వాళ్ళు అనుకుంటారు సర్లే ఇప్పుడే కదా వార్త వచ్చింది, మనం కొంచెం దూరమే కదా వెళ్ళిపోతాంలే, ఏం కాదని చెప్పి వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఆ బ్రిడ్జ్ ఎలాగంటే చాలా నారో బ్రిడ్జ్ అనమాట, సన్నమైంది అనమాట. ఒకసారి వెళ్తే దానికి వెనక్కి తిరగడం అంటూ ఉండదు, ముందుకు వెళ్లాల్సిందే అనమాట. అలాంటి బ్రిడ్జ్. సో వెళ్తారనమాట. అయితే సడన్ గా వాతావరణంలో చాలా మార్పులు అయిపోతాయి. ఉరుములు, మెరుపులు, ఆకాశం గంభీరంగా అయిపోవడం, చాలా గాలులు, వానలు అన్ని స్టార్ట్ అయిపోతాయి, సడన్ గా అయిపోతాయి అనమాట. అందరూ బిక్కు బిక్కు అంటారు అనమాట. ఇంక నెక్స్ట్ ఏమవుతుందో, మనకేమవుతుందో, మన అదృష్టం ఎలా ఉందని బాధపడుతూ భయపడుతూ ఉంటారనమాట. ఇలా ఒక పిడుగులు కూడా పడుతుంటాయి అనమాట. అప్పుడు వాళ్ళందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఏమంటే ఇప్పుడు మనందరం చాలా రిచ్ వాళ్ళం. ఇక్కడ ఒకే ఒక దురదృష్టవంతుడు ఉన్నాడు. ఆ దురదృష్టవంతుడు కాబట్టే వాడు చాలా బీదవాడు. ఓకే, వాడి వలన మనందరము ఎందుకు చనిపోవాలి? అతను చనిపోతే అతను చావని, వాడి వల్ల మిగతా 40 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, మనందరూ ఎందుకు చనిపోవాలని వాళ్ళకు ఐడియా వస్తుందన్నమాట. వాళ్ళు అంటారు, ఒక పని చేద్దాము, బస్సు ఇక్కడ ఆపుదాం. ఒక్కొక్క మనిషి బస్సులోంచి దిగి అక్కడ కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుని తాకి మళ్ళీ వెనక్కి రావాలి. ఒకవేళ వాడు అదృష్టం బాగాలేదనుకోండి, అప్పుడే మెరుపు వస్తుంది, ఉరుము వస్తుంది, పడుతుంది, ఆ చెట్టు మీద పడి ఆ చెట్టు కాలుతుంది, చెట్టుతో వాడు చచ్చిపోతాడు, మనందరం మిగతా అందరం హాయిగా వెళ్ళిపోవచ్చు. హాయిగా అంటే పని సేఫ్ గా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారనమాట. అలాగే పని ఫస్టే వాడిని పంపితే బాగోదు కదా అని వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మేమందరం వెళ్తాము, ఆ తర్వాత నువ్వు వెళ్ళంటారనమాట. ఓకే అంటారు. అలా ఒక్కొక్కటి దిగుతాడు. దిగి చెట్టుని తాకి మళ్ళీ వెనక్కి వస్తారనమాట. ఏం కాలేదు, అమ్మయ్య నేను బతికిపోయి అనుకుంటారనమాట. నెక్స్ట్ వాడు అందరూ అట్లా వెళ్తుంటారనమాట. అందరూ వచ్చేస్తారు, అందరు హ్యాపీగా ఉంటారనమాట. అప్పుడు అందరు వీడు ఒక్కడే చూస్తారు. చూసావా, మేము అనుకునేది కరెక్టే, నీ వల్లనే ఇదంతా అవుతుంది, నీ వల్లే మేము ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకంటే ఇక్కడ అన్నారు కదా, ఇండివిజువల్ కర్మ, కలెక్టివ్ కర్మ. కలెక్టివ్ కర్మ అంటే సామూహిక కర్మ ఫలితం అనమాట. ఎందుకు నీ వల్ల అందరూ సామూహికంగా చనిపోవాలి, అనుభవించాలి అనుకుంటారన్నమాట. ఇంకా వాడు సర్లే ఏం చేస్తాం, ఇంకా తప్పదని చెప్పి లాస్ట్ ఆ వ్యక్తి దిగుతాడనమాట. దిగి వెళ్తాడు, నడుచుకుంటా వెళ్ళి ఆ చెట్టుని తాకుతాడు అనమాట. చెట్టుని తాకిన మరుక్షణమే ఆకాశంలో చాలా పెద్ద ఉరుము వస్తుంది అనమాట. చాలా పెద్ద ఉరుము వచ్చి, అది లైట్నింగ్ వచ్చి స్ట్రైక్ చేస్తుంది అనమాట. ఉరుము వచ్చి కొడుతుంది అనమాట. ఇప్పుడు ఏమైండొచ్చు? ఎనీ గెస్సెస్ అండి? ఎవరైనా చెప్పగలుగుతారు ఏమైందో? ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇంతవరకు బీదవాడు అదృష్టవంతుడు. ఆడు చేయబట్టే ఇంతసేపు బస్సులో కాపాడిండు. ఈ చెట్టును ముట్టుకోగానే ఈ చెట్టు కాకుండా బస్సు మీద పిడుగు పడుతుంది. ఈయన ఉండే పట్టికనే ఆ బస్సుని ఇంతసేపు దేవుడు కాపాడిండు. కరెక్ట్. సో ఆ పిడుగు వచ్చి నిజంగా పిడుగు పడింది, కానీ వాళ్ళు అనుకున్నట్టు పిడుగు పడింది చెట్టు మీద కాదన్నమాట, బస్సు మీద. అందరూ పోతారన్నమాట, ఆ వాడు ఒక్కడే రక్షించబడతాడనమాట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనం ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఏంటి, మనం యాక్చువల్ మంచి వాళ్ళమే, కానీ నలుగురు దురదృష్టవంతుల వాళ్ళతో పాటు ఉన్నాం కాబట్టి వాళ్ళ కర్మ ఫలితం వల్ల మనం కూడా అనుభవించాలి అనుకుంటాం అనమాట. కానీ అలా జరగదన్నమాట. కృష్ణుడి ఆర్ భగవంతుడి సృష్టి ఎంత అద్భుతమైనదంటే, ఈ కర్మ సిద్ధాంతం ఎంత పవర్ఫుల్ ఏంటంటే, ఇందాక గరుడు స్టోరీ చెప్పినట్టు, వాడు ఎక్కడికి వెళ్ళినా ఏ షేప్ లో ఉన్నా ఏమైనా కానీ వాడు తప్పించుకోలేడు. అలాగే వాడు కరెక్ట్ ఉంటే కర్మ వాడిని మాత్రం అంటదు. ఇందాక అదే గణేష్ గారు చెప్పినట్టే, ఆయన పుణ్యం వలన ఇంతవరకు వాళ్ళందరూ బతుకున్నారనమాట. దురదృష్టవశాత్తు వాళ్ళు ఎప్పుడైతే ఆయన ఒక్కడిని దింపారో అప్పుడే వాళ్ళ కర్మ వాళ్ళని టచ్ చేసింది అనమాట, అందరూ పోయారనమాట. సో ఇది చాలా అద్భుతమైన థియరీ. ఇన్ఫాక్ట్ ఏంటంటే, మన భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, అందరూ అన్నీ చెప్తారు, కానీ ఎవ్వరు కూడా ఈ పాయింట్ కి ఆన్సర్ చేయలేరనమాట. ఏది, మంచి వాళ్ళకి చెడు మాత్రం ఎందుకు అవుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది ఇవన్నీ అనేది ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేరనమాట. కేవలం ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఎవరైతే ఈ క్లాస్ అందరూ కూర్చున్నారో, ఎవరైతే నరేష్ ప్రభు చెప్పింది చక్కగా వింటున్నారో, అప్పుడు మాత్రమే మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతారు, సరిగ్గా మన ఛాలెంజెస్ ఉంటాయి కదా, అంటే మనకున్న సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు, ముందుకెళ్తారు. అదే భగవద్గీత పర్పస్, అదే ఈ క్లాస్ పర్పస్ కూడా. హరే కృష్ణ. సో ఇక్కడ ఏముంది, నెక్స్ట్ ఏంటంటే, మీరు సకర్మ వికర్మ విన్నారు, అన్నిటికంటే మంచిది అకర్మ. అకర్మ గురించి విన్నారండి ఎవరన్నా? అకర్మ అంటే తెలుసా? చెప్పినట్టున్నారు, ఏ పని చేసినా కర్మ మనకి పట్టుకోకుండా, అంటే లైక్ మనకి ఇట్స్ యు డూ ఇట్, దేర్ ఇస్ నో కర్మ ఫర్ యూ, లైక్ ఇట్స్ న్యూట్రల్. సో బేసికలీ నీకు దేవుడి దగ్గరికి చేరాలి అని అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ, ఇట్ షుడ్ బి న్యూట్రల్, దెన్ ఓన్లీ యూ కెన్ రీచ్ ద గాడ్. లైక్ లిబరేషన్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కర్మాస్ ఆర్ ఎనీ ఆఫ్ ది లిస్ట్. కర్మ బ్యాలెన్స్ లేనప్పుడే అవుతుంది. కరెక్ట్. బై ది వే, ఇప్పుడే చూశాను,
మాట్లాడేది నారాయణ అండి. నారాయణ నా ఫ్రెండ్. మీ ఇద్దరం కలిసి ఇంజనీరింగ్ చదువుకున్నాము. ఆ తర్వాత నేను ప్రతి వారం యాక్చువల్లీ ఫ్రైడే ఈ టైము భగవద్గీత క్లాస్ చెప్తుంటానండి. మా క్లాస్ లో కూడా ఉన్నాడనమాట. సరదాగా ఇవాళ తెలుగు క్లాస్ అంటే ఆయనకున్న తెలుగు మీద అభిమానంతో ప్లస్ నా మీద కూడా ఉన్న కాస్త అభిమానంతో ఇవాళ మనతో క్లాస్ చేరారండి. సో అందరూ నారాయణకి వెల్కమ్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అందరికీ అండి. యా ఓకే. ఆ తర్వాత అకర్మ గురించి తెలియకపోతే నో ప్రాబ్లం అండి. ఎందుకంటే వాళ్ళ కైండ్ ఆఫ్ మన టాపిక్ కి బ్యాక్గ్రౌండే అకర్మ అన్నమాట. సో మనం చూద్దాం అకర్మ అంటే ఏంటో. సో అకర్మ అంటే ఏ కర్మ వలన ఫలితాలు ఏమి ఉండవో, అంటే దానికి చెడు ఫలితం కావచ్చు, మంచి ఫలితం కావచ్చు, ఏది లేకుండా మనల్ని ఏది కూడా బైండ్ చేయదో, అంతేకాకుండా మనకున్న ఆల్రెడీ కర్మ బ్యాలెన్స్ ని ఏదైతే దగ్ధం చేయగలుగుతుందో దాన్నే అకర్మ అంటారనమాట. సో యాక్చువల్ గా మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశమే అదనమాట. మనందరము చేయాల్సింది కేవలం అకర్మ మాత్రమే. సరే, ఇదంతా బానే ఉంది, చాలా చాలా విన్నాము. అసలు అకర్మ అంటే ఏమిటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అకర్మ ఎలా చెయ్యాలి అనేది నెక్స్ట్ ఒక 2 క్లాసుల టాపిక్ అదేనండి. సో మన గోల్ ఏంటి, భగవంతుని చేరుకోవడం. అది ఎలా చేరుకోవాలి అనేది అకర్మ. అకర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఎలా చేయాలి అనేది నెక్స్ట్ పార్ట్ అండి, చూద్దాం. సో ఏమంటారంటే కృష్ణుడు యోగి భవ అని చెప్తారనమాట. సో ఏమంటారంటే ఆయన కృష్ణుడు చెప్తారనమాట, అన్నిట్లోకెల్లా బేసిక్. బై ద వే, అందరు యోగా అని పేరు విన్నారా అండి ఎప్పుడన్నా ఎవరన్నా? యోగా అంటే ఏమిటి ఎవరైనా చెప్పగలుగుతారా? చాలా సింపుల్ మాటల్లో మీ ఓన్ భాషలో ఎవరైనా చెప్పగలుగుతారా? యోగా అనగానేమి? బై ద వే, ఇది ఒక శ్లోకం అండి. కంటిన్యూగా చేయడం. ఏమండి? ఒక పనిని కంటిన్యూస్ గా చేయడం, అది ఒక అంటే వితౌట్ ఇంటరప్షన్. ఓకే, అంటే గాడిద ఉందనుకోండి, చాలా మంచి యోగా అండి. నేను గాడిద ఇప్పుడు పనిచేస్తూనే ఉంటది కదా, మోస్తూనే ఉంటది, వెళ్తూనే ఉంటది. అంటే మిమ్మల్ని అపహాస్యం చేయాలి కదా నా ఉద్దేశం, అలాగే అనుకోండి గణేష్ గారు, సరదాగా అలా అడుగుతున్నాను అనమాట. సో పని అంటే అందరు చేస్తారు కండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం నరేష్ గారి ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నరేష్ గారితో పాటు ఎంతో మంది మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నారు, అమెజాన్ లో పనిచేస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. కొంతమంది పనులు ఎలా ఉంటాయి చెప్తా, మీరు నమ్మరు. వారానికి కనీసం 60 గంటలు పనిచేస్తారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉండదు, ఏమి ఉండదు, ఆన్ యావరేజ్ అనమాట. అంటే ఒక్కొక్కసారి 60 గంటల కంటే ఎక్కువ కూడా పనిచేస్తారు. అంటే వాళ్ళందరూ పెద్ద యోగులనే మీ ఉద్దేశం? లేదు, అంటే ఒక మంచి పనిని, ఐ మీన్ ఓకే, అంటే డెకాటిల్ చేయొద్దు, ఎవరి ఇంట్లో కన్నం వేయద్దు, అలా వేయకుండా మనం ఏ పని చేసినా అది అంటే ఒకరికి హాని కాకుండా చేసే పని, అది కంటిన్యూస్ గా చేస్తే అదే యోగం అంటారు, అంతేనా? అంటే మేబీ తప్పే లేదు. మీరేమి ఏమంటారు, ఇబ్బంది పడకండి, దట్స్ ఓకే, సరదాకే మాట్లాడుతాం మనం. ఓకే, ఎనీవే ఇక్కడ ఒక శ్లోకం ఉందండి, అందులో ఏమంటారు కృష్ణ ఏమంటారు, తస్మాద్ యోగి భవార్జున. అంటే ఏమంటారంటే, అర్జున తస్మాద్ అంటే దాని వలన, అందుకనే, హెన్స్ దేర్ ఫోర్ యోగి భవ అంటే యోగి అవ్వు అని చెప్తున్నారు అనమాట. సో యోగం అంటే ఏంటి, యోగి అనేవారు ఎవరు అంటే, యోగి అంటే ఎవరైతే యోగాన్ని ఫాలో చేస్తారో వాళ్ళు యోగి. ఇన్ దట్ కేస్ యోగం అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ యోగా అనేది చూద్దాం. అది మీరే కంగారు పడకండి, వెంటనే చూద్దాం. బట్ యోగం అంటే ఒకవేళ మనకు తెలుసుంటే గనక చాలా రకాల యోగాలు ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్, ఒకటేమో కర్మ యోగా, అంటే అదొక బేసిక్ యోగా అనమాట, అదొకటి ఉంది. ఇంకోటి జ్ఞాన యోగా, జ్ఞానిభ్యో అపి మతాధిక, అంటే ఫస్ట్ కర్మయోగి, వాడికంటే కొంచెం బెటర్, ఇంకాస్త హయ్యర్ జ్ఞానయోగి, దానికంటే బెటర్ తపస్వీభ్యో అధికో యోగి, వాళ్ళకంటే జ్ఞాని కంటే గొప్పవాడు ఒక తపస్వి అనమాట. సో తపస్వి ఉన్నాడు, ఇన్ని రకాల యోగాలు ఉన్నాయి. సో అందుకనే ఇన్ని రకాల యోగాలు ఉన్నప్పుడు అన్నిట్లోకెల్లా ఉత్కృష్టమైన యోగా ఏమిటి అనేదే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఒక్కసారి ఉండండి, చెప్తాను అది కూడా. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్రెస్టింగ్ అంటే తెలుసా అండి, యోగా అంటే ఏమిటి, ఆర్ యోగి అనేవాడు ఎవడు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ యోగా అంటే ఏది కాదో తెలుసుకోవాలి, ఎవరి యోగి కాదో తెలుసుకోవాలి, దానితో యోగా అంటే తెలుసుకుంటాం అనమాట. ఇంట్రెస్టింగ్, కానీ నిజంగా నమ్మండి, ఇలా బాగానే వర్క్ అవుతుంది, చూద్దాం. ఓకే, సో ఇక్కడ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చామన్నమాట. తపస్వి అంటే తపస్సు చేయడం, అంటే అష్టాంగ యోగం. ఎవరైతే అష్టాంగ యోగ చేస్తారో, ఎవరైతే
యమ నియమ ఇట్లా ఆసనాలు అన్ని చక్కగా చేస్తారో చాలా ఆస్టీర్ పర్సన్ అనమాట, వాళ్ళని అష్టాంగ యోగి అనొచ్చు అనమాట. ఎవరైతే జ్ఞానంలో జ్ఞాన సముపార్జనలో ఎప్పుడు ఉంటారో వాళ్ళు జ్ఞాని అనుకోవచ్చు అనమాట, అంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఇంకొకడేమో కర్మయోగి. కర్మయోగిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం అని ఉంటాయి. పెద్ద వర్రీ కాగానే ఇప్పుడు మనం అన్ని చూస్తాము, అదొకటి అనమాట. బట్ కృష్ణ ఏం చెప్తారంటే, కాబట్టి నువ్వు యోగి అవ్వాలి అని చెప్తారనమాట, కృష్ణుడు చెప్తారనమాట. బట్ అసలు వాట్ ఈజ్ యోగా, వాట్ ఈజ్ యోగి చూద్దాం. మీకు ఈ పిక్చర్ కనిపిస్తుందా అండి? ఒక అతను మొత్తం తలకిందులు ఉండమే కాకుండా వాడి తలని నేల కింద పెట్టుకుని ఉన్నాడనమాట. చాలా అద్భుతంగా ఉందన్నమాట. అందరూ అరే బలి ఉంది అని చూస్తున్నారనమాట. అందరు ఆశ్చర్యపోయి కాస్త పక్కన వాడు ఒక సంచి ఏదో పెట్టుకున్నాడు, ఆ సంచి మీద వాళ్ళ కాస్త నాణ్యాలు అంటే కొంచెం డబ్బులు వేసి వెళ్తున్నారు. మీ ఉద్దేశంలో ఇది యోగానా కాదా? సిగ్గుపడి కనపడదు, యోగా అనే చెప్పండి. కంటే వాడు బ్రతకడం కోసం అదొక క్రియ చేస్తున్నాడని. పర్ఫెక్ట్ చెప్పారు, చాలా బాగా చెప్పారండి. సో ఒక్కొక్కసారి ఇలాంటి సింపుల్ ఎగ్జాంపుల్ చాలా ఈజీనే చెప్పొచ్చు, కానీ ఒక్కసారి ఇదే ఎగ్జాంపుల్ కొంచెం సొఫిస్టికేటెడ్ ఫామ్ లో వచ్చింది అనుకోండి, అంటే కాస్త సూటు బూటు వేసుకున్నవాడు, లేదా కాస్త వాడు మొత్తం మెడలో మాలలు, పైన ఫుల్ బొట్లు మొత్తం అంత ఇది వేసుకుని జటలు జూటాలు వేసుకుని చెప్పారనుకోండి, అప్పుడు ఏమన్నా ఓ కరెక్టే కావచ్చు అనుకుంటాం అనమాట. మరి వాడు మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అంటే కన్ఫ్యూజ్ కూడా కాదు, అప్పుడు మనకి డౌట్ కూడా రాదనమాట. ఏమో ఇంత గొప్ప వ్యక్తి చెప్తే కరెక్ట్ ఏమో అనుకుంటాం అనమాట. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇవన్నీ రామ్దేవ్ గొప్ప గొప్ప పుస్తకాలు అనమాట, వీళ్ళందరూ పుస్తకాలు రాశారనమాట యోగా మీద. ఒక ఆయన ఏమంటున్నారంటే, మనకున్న బ్లడ్ ప్రెషర్ బీపీని తగ్గించుకోవడం యోగా ద్వారా ఎలాగా, అదొకటి. ఓకే, ఇంకొకటేమో చైర్ డాన్సింగ్ యోగా, ఒక కుర్చీ వేసుకుని దాని మీద డాన్స్ చేస్తూ ఎలా యోగా చేసుకోవచ్చు. ఇంకోటేమో యోగా ఫర్ క్యాట్స్, ఇదేమో జర్మన్ అనుకుంటా భాష, అది పిల్లల కోసం యోగా అనమాట. ఇంకోటేమో ఆఫీస్ యోగా, ఆఫీస్ లో మన స్ట్రెస్ కావద్దు, అది కావద్దు, ఇలా కావద్దు అనేది కొన్ని యోగాసనాలు, అదొక యోగా. ఇంకోటేమో ప్రెగ్నెన్సీ కోసం, ఎవరో గర్భవతి అయ్యారు, వాళ్ళకి సుఖప్రసవం కావాలంటే దానికోసం ఏమేమి యోగాలు చేయొచ్చు, అదొకటి అనమాట. డెస్క్టాప్ యోగా ఆర్ బరువు తగ్గించుకోవడం కోసం ఒక యోగా. ఇలా ఇంకోటేమో యోగా టెన్నిస్ బాల్స్ తో ఇలా యోగా చేయొచ్చు. ఇలాగ ఏదో కొంతమంది ఏమో మన వ్యాపారంలో మనము ముందుకెళ్ళాలంటే దానికి ఎలాంటి యోగా చేయాలి, ఇలాగా ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. బట్ కానీ అర్థం చేసుకోవాలంటే ఇవేవి కూడా యోగా కాదనమాట. సో అన్ఫార్చునేట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనము యోగా అనేది ఏది కాదో తెలుసుకుంటే అప్పుడు మనం యోగా అంటే ఏంటో సరిగ్గా తెలుసుకుంటాం అనమాట. సో యోగా అంటే ఏది కాదైతే మరి ఏది కాదంటే, ఎవరైతే కేవలం వాళ్ళ ఫిజికల్ గా కొంచెం ఫిట్ గా ఉండడానికి, కాస్త మంచి అందంగా తయారవడానికి, లేదా కాస్త ఆరోగ్యం పెంపొందించుకోవడానికి చేసేది మాత్రమే, ఆ గోల్ తో మాత్రమే చేస్తే అది యోగా కాదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఆరోగ్యం కావచ్చు, అందంగా ఉండటం కావచ్చు, ఇది తప్పు కాదు, దానికి మేము ఎగెయిన్స్ట్ కాదు. కానీ లైఫ్ అంతా దానికోసమేనో, లేదా యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనుకోవడం తప్పు అనమాట. అది మాత్రమే చెప్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అనుకుంటారు, ఇక్కడ పక్కన చూసారా, వీరికి ఈ వ్యక్తి మొత్తం బొమ్మికలన్నీ బయటకు వస్తున్నాయి అనమాట, ఫ్లెష్ అంతా ఎప్పుడు అయిపోయింది, స్కిన్ అండ్ బోన్స్ అంటారు అనమాట. అలాగా దాని ఇంగ్లీష్ అంటే ఎమాసియేటెడ్ రెనౌన్సియేట్ ఇన్ మెడిటేషన్. సో ఆయన మొత్తం అంతా అసలు శరీరం మొత్తం ఆల్మోస్ట్ శిథిలం అయిపోయింది అనమాట. సో ఆయన మొత్తం ఇట్లా ఉండి ఆత్మని పైనుంచి ఎలా వదలాలి, కరెక్ట్ టైంలో ఎలా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ చేస్తున్నారు అనమాట. అది కూడా ప్రాక్టీసే, కానీ అది కూడా యోగా కాదు. ఓకే, హరే కృష్ణ బాబుజీ, సో మనకి ప్రభు 2.5 minutes ఉంది టైము. ఓకే ఓకే, సో అయితే ఈ ఒక్క స్లైడ్ కంప్లీట్ చేస్తానండి. తర్వాత ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ క్వశ్చన్స్ తీసుకుందాము, లేదా ముందు కంటిన్యూగా ఉంది చెప్దాము. అండ్ దెన్ మీరేమి చింతించకండి, మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాము. వచ్చే వారం మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. ఈలోగా మీరు చక్కగా అన్ని ఆలోచించుకుని వచ్చి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడిగేసేయండి. అయితే నాకు అదృష్టం ఏంటంటే, మీకు అడిగే క్వశ్చన్కి నాకు సమాధానం తెలియదు అనుకోండి, నేనేం చెప్తానంటే, అరే నన్ను ఎందుకు అడుగుతున్నారు, మీ టీచర్ నరేష్ కదా, మీరు నరేష్ వెళ్ళి అడగండి అని చెప్తాను అనమాట. ఈజీ అయితే కనుక, నాకు తెలిస్తే కనుక చెప్తాను, మిగతావన్నీ నరేష్ గారికి చేస్తాను అనమాట. సో నాకేం అభ్యంతరం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ప్రభుజీ హ్యూమిలిటీ అది.
సో ఇంకొంతమంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఏంటి, వాడికి కాస్త మాయలు రావాలి, మంత్రాలు రావాలి, మారడీలు చేయాలి. లైక్ మన సినిమా ఉంది కదండి, అదే నారాయణ ఏంట్రా సినిమా, లైక్ ఎన్టీ రామారావు సినిమా, ఓల్డ్ సినిమా, మాయల ఫకీరు. దేని గురించి తెలియదు, ఓకే గుర్తులేదు కూడా. అలాంటి చాలా ఉన్నాయి, చాలా ఫేమస్ సినిమా అనమాట, చాలా గ్రేట్ సినిమా అనమాట. ఐ థింక్ ఎస్వి రంగారావు ఎవరో, లైక్ హీస్ ది మాయల ఫకీరు అట్లాగనమాట. బట్ ఎనీవే కొంతమంది వాళ్ళు యోగి అనుకుంటారు అనమాట, అది చేస్తేనే గానీ యోగా కాదు అట్లా అనుకుంటారు అనమాట. బట్ అది కాదు, ఈ మిస్టిక్ పవర్స్ ఇవేమీ కాదనమాట. మరి అయితే యోగా అంటే ఏంటి? సో యోగా అనేది పదము యుజ్ అనే ధాతువు నుంచి వచ్చిందండి. యుజ్ అనగా సంధానం ఆర్ కనెక్షన్ అన్నమాట, భగవంతుడితో కనెక్షన్. ఎవరెవరికి మధ్యన, ఒక ఆత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్న సంధానాన్ని ఆర్ కనెక్షన్ ని, దాన్నే ఆ యోగా అంటారనమాట. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని వేరే సందర్భాల్లో కూడా వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎప్పుడు విన్నారండి, బా నా యోగం అంతేరా, నా యోగం బాలేదురా అంటారు, అంటే విన్నారండి ఎప్పుడన్నా? రాజయోగం ఇట్లాంటి యోగాల గురించి చెప్తుంటారు. కాదండి, అది కూడా ఇందులోకి వస్తుంది యాక్చువల్ గా. మీరు ఐఎమ్ గ్లాడ్ యూ మెన్షన్ దట్. ఇది 9th చాప్టర్ భగవద్గీతలో, దాని పేరే రాజయోగ అన్నమాట. రాజయోగ, గుహ్య యోగ అని చెప్తారనమాట. సో భగవంతుడు ఏం చెప్తారంటే, ఈ అన్ని యోగాలకెల్లా ఒక యోగా ఉంది, ఆ ఒక్క యోగానే రాజయోగ. రాజయోగ అంటే మీనింగ్ అంటే ఉన్న యోగాలన్నింటిలో రాజ్ అనమాట, ఇట్స్ కింగ్ ఆఫ్ ఆల్ ద యోగాస్ అనమాట. అలా చెప్పడానికి భగవంతుడు ఆ పదాన్ని వాడారనమాట. ఆఫ్ కోర్స్ మీరు అది కూడా ఒక యోగా అనుకోవచ్చు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. చాలా రకాల యోగాలు ఉన్నాయి, అందులో రాజయోగం కూడా అనుకోవచ్చు. బట్ భగవద్గీత కాంటెక్స్ట్ లో చెప్తున్నాను, రాజయోగాని ఎప్పుడు వాడారో చెప్తున్నాను అనమాట. జూమ్ టైమర్ ఎండ్ అవుతుంది, ఖాళీ అయిపోతుంది ఇప్పుడు. సరే సరే. అయితే నేను ఇంకా ముందుకు వెళ్ళి వేరే కొత్త టాపిక్స్, పాయింట్స్ చెప్పడం ఇప్పుడు భావ్యం కాదు. దానికంటే ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఆర్ ఏమైనా మార్పులు చేర్పులు చేద్దామంటే నెక్స్ట్ క్లాస్ కి చెప్పండి.